హాయ్ గాయస్, అందరికీ స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సి. ఐఎమ్ యువర్ మనీష్ పతివాడ, యువర్ డైలీ హిందూ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ ఎడ్యుకేటర్. హోప్ యు ఆల్ గైస్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఓకే. సో మీ అందరూ కూడా మంచిగా ఉన్నారు. మీరందరూ కూడా మీ యొక్క లైఫ్లో మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అందరూ హ్యాపీగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాం. మన లైఫ్కి అన్నిటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హ్యాపీనెస్. సో మీకు హ్యాపీనెస్ అందులో మీరు ఫైండ్ చేస్తే ఆ పాత్రలో ఉండడం అనేది చాలా అంటే చాలా మంచిది అనమాట. నాకు యూపీఎస్సీ అనేది హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి నేను ఈ పాత్రలో మీకు టీచ్ చేయడం ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఎవ్రీడే వెరీ హ్యాపీలీ అనమాట. సో నిన్న 2 hours హిందూ అనాలిసిస్ చేసిన, ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నా ప్రతిదీ కూడా నేను హ్యాపీగానే చేస్తున్నా. ఐఎమ్ థింకింగ్ లైక్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ ద ఫ్రెండ్స్, మీరు అందరికీ కూడా మంచిగా కంటెంట్ ఇవ్వగలుగుతున్నా, మీ యొక్క ప్రిపరేషన్లో నేను పార్ట్ అవ్వగలుగుతున్నా అనే ఒక ఫీలింగ్తో అనమాట. సో మీరు కూడా మీ ప్రిపరేషన్ని ఒక బర్డెన్సమ్గా ఎలా అయినా ఒక జాబ్ తెచ్చుకోవాలి అలా ప్రిపేర్ అయితే కన్నా మంచిగా యూపీఎస్సీ లోపల నేర్చుకుంటున్నాం, నాకు దీనివల్ల హ్యాపీనెస్ వస్తుంది అని ఫీల్ అయ్యి చదివితే మీకు ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ద టాస్క్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఈజీ అవుతుంది అనమాట. సో మీ అందరూ కూడా కొంచెం మీ ప్రిపరేషన్ గేరప్ చేయండి. వీ ఆర్ కంప్లీటింగ్ జనవరి కాబట్టి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, సో 4 months ఉందంతే. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, సో ఈ 4 months మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన దగ్గర టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి సో మీరు అందరూ కూడా మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేయాల్సిన టైం వచ్చిందనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం ఎఫర్ట్ 12 hours 10 hours కూడా చదవడానికే చూడండి. టెస్ట్ సిరీస్లు రాయండి. ఏమైనా డౌట్స్ ఉన్న కాన్సెప్ట్స్ ఉంటే వాటిని ఇప్పుడే తెలుసుకోవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి, ఎందుకంటే ఎగ్జామ్ ఈజ్ కమింగ్ టు నియర్ బై అనమాట. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు బీ రెడీ అనమాట. ఎట్లా అయినా సరే మీరు అందరూ ఇయర్ ప్రిలిమ్స్ క్రాక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో రిజల్ట్ వచ్చిన రోజు, సార్ మనీష్ సార్ మీ హిందూ అనాలిసిస్ వల్ల నా యొక్క ప్రిలిమ్స్ జర్నీలో నేను పాస్ అవ్వడానికి హెల్ప్ అయిందని మీరు ఒక మెసేజ్ పెడితే నాకన్నా మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరు అనమాట ఆ రోజు. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఆర్ ప్రిపేరింగ్ వెల్. మీ అందరూ హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోండి, బాగా చదువుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. So before starting our analysis, LTX UPSC Infinity మన దగ్గర ఉండే ఫ్లాగ్షిప్ కోర్సెస్లో ఇది ద మోస్ట్ బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఏంటి, LTX UPSC ఇన్ఫినిటీ కోర్స్. ఇన్ఫినిటీ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఇన్ఫినిటీ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నంత వరకు, మీకు ర్యాంక్ వచ్చే వరకు LTX క్లాసెస్ విల్ బీ విత్ యూ. మేమందరం కూడా మీతోనే ఉంటాం అనమాట. ఈ LTX యూపీఎస్సీలో ఎవ్రీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్, పాత ఫ్యాకల్టీ చెప్పిన క్లాసెస్, కొత్త ఫ్యాకల్టీ చెప్తున్న క్లాసెస్, ఇంకా నెక్స్ట్ రాబోయే క్లాసెస్ అన్నీ కూడా మీకు యాక్సెస్లో ఉంటాయన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు మీ ప్రిపరేషన్లో ఏ స్టేజ్లో ఉన్నా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, జాబ్ చేస్తున్నా, ఇంకేం చేస్తూ ప్రిపేర్ అవుతున్నా, మీకు ఎంత మీరు ప్రిపేర్ అయిన టైం వరకు LTX UPSC ఇన్ఫినిటీ మీతో ఉంటుందన్నమాట. ఇలాంటి ఒక కోర్స్ అనేది చాలా చాలా లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. అది మన LTX క్లాసెస్లో ఉండడం అనేది ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ యూ కెన్ గెట్. సో ఇందులో LTX UPSC ఇన్ఫినిటీలో మనం ఇచ్చే కోర్సెస్ ఆర్ క్లాసెస్ ఏంటంటే GS ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడింది అనమాట. GS ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో మన దగ్గర ఉండే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో యూపీఎస్సీ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అనమాట, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఇంకా యూపీఎస్సీలో ఉండే చదువుతూ ఇంకా ప్రిపరేషన్లో ఉంటూ ఇంకా ఈ జర్నీలో ఉండే ఫ్యాకల్టీతో మీకు బెనిఫిట్ ఏంటంటే దే ఆర్ అక్వైంటెడ్ విత్ ద ఎగ్జామ్. వాళ్ళకి నార్మల్ ఫ్యాకల్టీకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ ఫ్యాకల్టీ 20 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ వాళ్ళు ఇప్పుడు ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతారా మన కోసం, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఎవ్రీడే మనంత ఎఫర్ట్ పెడుతుంటారా. బట్ ఇక్కడ ఉండే ఫ్యాకల్టీకి బెనిఫిట్ ఏంటంటే దే ఆర్ ఆల్సో సేమ్
స్టూడెంట్స్ లానే ఆలోచిస్తూ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నా రాకపోయినా మీ గురించి కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టే ఫ్యాకల్టీ అనమాట. సో ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే ప్రిలిమ్స్లో ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఒక టాపిక్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటున్నాం, అందులో ప్రిలిమ్స్ యాంగిల్ ఏంటి, మెయిన్స్ యాంగిల్ ఏంటి, ఎందుకంటే డిఫరెంట్ ఎగ్జామ్స్కి వీటికి ఎక్స్పోజర్ అయి ఉండడం వల్ల రియల్ టైమ్ సిమ్యులేషన్ అనేది మీకు బాగా ప్రొవైడ్ చేయగలుగుతాను అనమాట. సో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత మీకు టీచ్ చేయించబడుతుంది అనమాట. నెక్స్ట్ ఎన్సిఆర్టీ ఫౌండేషన్. సో మీరు ఏ టాపర్ వీడియో చూడండి, ఎక్కడ చూడండి, ప్రతి ఒక్కరు ఏమంటారు టాపర్స్ ఇంటర్వ్యూలో, సార్ ఏంటి సార్ మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ చేశారంటే దే విల్ ఆల్ విల్ సే వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ అంటారనమాట. సో ఎన్సీఆర్టీస్ అనేవి మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు, కానీ మీ ఎన్సీఆర్టీస్ అర్థమవుతుందా లేదా చదువుతున్నప్పుడు, ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ కమ్స్ ఫ్రమ్ ఎంపీసీ ఆర్ బైపీసీ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల చాలా మందికి ఏంటంటే ఈ జిఎస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే డైరెక్ట్గా అర్థం కావన్నమాట. సో మనం ఎల్టెక్స్ క్లాసెస్లో ఏం చేసామంటే ప్రతి ఎన్సీఆర్టీని ఫ్యాకల్టీ చేత మనం టీచ్ చేయించామన్నమాట. ఏంటి ప్రతి ఎన్సీఆర్టీని మనం ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించాం అనమాట. సో దీనివల్ల మీకు ఏంటంటే ప్యాసివ్ రీడింగ్ కాకుండా యాక్టివ్ రీడింగ్ అవుతుంది అనమాట. చదువుతూ మీరు వీడియో చూసుకోవడం వల్ల మీకు డౌట్స్ అన్ని అక్కడే బేసిక్ ఫౌండేషన్ అనేది పడిపోతుంది అనమాట. దాని తర్వాత మన క్లాసెస్ వింటే మీకు ఇంకా బాగుంటుంది. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. మీరు ఎన్ని అనండి, కరెంట్ అఫైర్స్ లేకుండా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ముందుకెళ్ళదు. ఎందుకంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రతి దగ్గర కూడా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడెడ్. అది లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది తయారవ్వట్లేదు. అలాంటి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో 2 థింగ్స్ ఇంపార్టెంట్. ఒకటి ఎవ్రీడే న్యూస్ పేపర్. ఎవ్రీడే న్యూస్ పేపర్ లోపల మనకి ఆ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ లోపల ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు యూపీఎస్సీ ఏంటి అనేది మనం పిక్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవాలి. ఆ టాస్క్ మీకు ఇబ్బంది అవ్వకుండా ఎవ్రీడే హిందూ అనాలిసిస్, ద ప్రెస్టీజియస్ హిందూ, ద హిందూ ఏదైతే ఉందో అనాలిసిస్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ గైస్. సో నేను ఈ హిందూ అనాలిసిస్ని డిఫరెన్షియేట్ చేయడానికి మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ 2 యాంగిల్స్ తీసుకొచ్చాం. మెయిన్స్ ఆర్టికల్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ ఆర్టికల్స్ ఉంటాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు 2 కూడా సైమల్టేనియస్ ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది. మీకు ప్రతి టాపిక్ మీద ఒక వ్యూ రావడానికి హెల్ప్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ గైస్ ఆర్ లవింగ్ దిస్. ఎందుకంటే ద వ్యూస్ దట్ ఆర్ గెటింగ్, ఏం చేస్తున్నా సరే ద సపోర్ట్ యూ గైస్ ఆర్ గివింగ్, ఇట్స్ హ్యూమంగస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ స్ట్రెయిన్డ్ ఎట్ ఆల్. సో మీ గురించి ఏం చేస్తున్నా ఐ ఫీల్ హ్యాపీ. నెక్స్ట్ థర్డ్, పీటీ 365. ఓన్లీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ పీటీ 365. ఇది మీకు కరెంట్ అఫైర్స్ అనేది యూట్యూబ్లో దొరకదు. ఇది అనేది సబ్స్క్రిప్డ్. సో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా పీటీ 365 అనేది యాప్ లోపల నేనే చెప్పబోతున్నాను అనమాట. సో ఎవరెవరైతే యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోలేదో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో పీటీ 365 మీకు 3000 రూపీస్కే వస్తుంది. ఎంతకు వస్తుంది? 3000 రూపీస్కే వస్తుంది అనమాట. ఇలాంటి ఒక బంపర్ ఆపర్చునిటీ అనేది చాలా అంటే చాలా తక్కువ టైమ్స్ ఉంటుంది. నెక్స్ట్ సీసాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఎందుకంటే జిఎస్ పేపర్ 2 సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో అందులోపల మీకు సీసాట్ ఉంటుంది అనమాట. మెయిన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ జిఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉండడం వల్ల వాళ్ళకి మ్యాథ్స్లో ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈజీ చేయడానికి మన దగ్గర సీసాట్ కోర్స్ 3 months కాంప్రిహెన్సివ్ కోర్స్. సీసాట్ కోర్స్ అనేది 3 months కాంప్రిహెన్సివ్ కోర్స్. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు సీసాట్లో ఉన్న అన్ని మోడల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుందన్నమాట. ఇది కాకుండా అండ్ లాస్ట్ టెస్ట్ సిరీస్, మనం ఎంత చదివినా ఏం చేసినా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి ఆల్ గైస్ రిక్వైర్ ఇస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతాయి. దీంతో పాటు ఫుల్ లెంత్ టెస్టెస్ అవుతాయి. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద టెస్ట్ సిరీస్. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు అక్కడ కాన్సెప్ట్స్ కూడా ఫ్యాకల్టీ క్లియర్ చేసేస్తారనమాట. చాలా వరకు ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా ఫ్యాకల్టీ మీకు ప్రిపేర్ చేయించేస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మన దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అనేది ఏ ఇన్స్టిట్యూట్లోని లేదు, వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటుంది. మన ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి అది ఎట్లా రాయాలో చెప్పి మీకు మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత ప్రిస్క్రైబ్డ్ టైం ఇచ్చి మీరు రాసిన తర్వాత ఇంట్రోలో తప్పులు చేస్తున్నారా, బాడీలో తప్పులు చేస్తున్నారా, ఎక్కడ తప్పులు చేస్తున్నారో చెప్పిన తర్వాత మీకు మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి ఒక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది డీల్ చేస్తుంది మన
ఎలాంటి ఒక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది డీల్ చేస్తుంది మన చక్రి సార్ ఎలాంటి ఒక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ డీల్ చేస్తున్నారు. అతను గ్రూప్ 1 మెయిన్స్ 2 సార్లు రాశారు, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లు రాశారు. సో అతనికి ఈ ఆన్సర్ రైటింగ్ లోపల మంచి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎన్ని కోర్సెస్ కూడా మీకు అట్ ద ఫీజ్ అట్ ద లో కాస్ట్ 80,000 రూపీస్కే మీకు కోర్సెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. మీకు బయట ఉండే కోర్సెస్ అనేవి మినిమం 1,50,000 దాటే ఉన్నాయి. బట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే యూ విల్ గెట్ దీస్ కోర్సెస్ ఫర్ 80,000 ఓన్లీ. ఎంత 80,000 రూపీస్కే వస్తుంది అనమాట. 80,000 రూపీస్కి రావడం వల్ల మీకు ఇంకా సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్. దోస్ హూ ఆర్ రూరల్ పీపుల్, దోస్ హూ ఆర్ డిగ్రీ ఆర్ బీటెక్ స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్, మీ అందరికీ కూడా 80,000 1,00,000 రూపీస్ పేరెంట్స్ అడిగి కట్టమంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో అందుకోసం మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందుకెళ్ళి మీకు ఏం ప్రొవైడ్ చేసాం, ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేసాం. ఈఎంఐ ఆప్షన్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే మీకు ఫీజు కట్టడంలో ఈజీ అయిపోతుంది, దాంతోపాటు యాక్టివ్ లెర్నింగ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫీజు కడుతున్నప్పుడు మనకు తెలియని ఒక బాధ్యత ఏర్పడుతుంది. ఓహో, మన పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్ని రూపీస్ తీసుకొని కడుతున్నాం కదా, మనం కట్టగలమా లేదా అనేది, చదువుతున్నామా లేదా అనేది, ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఇంకా మనం ఏం చేసామంటే అన్ని కోర్సెస్ని తెలుగు మీడియంలో కూడా అందుబాటులో పెట్టామన్నమాట. సో ప్రతి కోర్స్ ఏదైతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో డీల్ చేస్తున్నామో అన్ని కోర్సెస్ కూడా తెలుగు మీడియంలో ఉంటాయి. సేమ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం డీల్ చేస్తున్నారో అదే ఫ్యాకల్టీ మనకి తెలుగు మీడియం కూడా డీల్ చేస్తారనమాట. సో మన ఎల్టీఎక్స్ ఆఫ్లైన్ క్యాంపస్ అనేది విశాఖపట్నంలో ఉంది. మన దగ్గర ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ, వైఫై, అన్ని స్టడీ రూమ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నంకి ఇన్ అండ్ అరౌండ్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ని ఒక్కసారి విజిట్ చేసి మా డెమో క్లాసెస్ వినొచ్చు. మీకు నచ్చితేనే కోర్సెస్ని తీసుకోవచ్చు, నచ్చకపోతే కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు డెమో క్లాసెస్ విందామన్నా ఏం చేద్దామన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ పికప్ యువర్ కాల్ అండ్ షీ విల్ గివ్ యాక్సెస్ టు డెమో ఆల్సో. 3 days డెమో క్లాసెస్ వినండి. మీరు కావాలనుకుంటే విశాఖపట్నం క్యాంపస్కి రండి, డెమో వినండి. విన్న తర్వాత వేరే క్యాంపస్కి వెళ్ళి వేరే ఇన్స్టిట్యూట్స్ యొక్క క్లాసెస్ వినండి. మన క్లాసెస్ నచ్చితేనే తీసుకోండి. మీకు మన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి నచ్చితేనే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోవద్దు. నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, ఎడ్యుకేషన్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. బట్ ఐ బిలీవ్ ఎల్టీఎక్స్ ఈజ్ బెస్ట్ ఇన్ డెలివరింగ్ ద కంటెంట్ అనమాట. సో నేను బిలీవ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను ధైర్యంగా, మీకు నచ్చితేనే తీసుకోండి, డెమో వినండి. నేను ఇప్పుడు పాలిటీ డీల్ చేస్తున్నా, ముందు ఎన్వైర్న్మెంట్ డీల్ చేస్తున్నా, ఇప్పుడు ఎకానమీ అవుతుంది, సురేష్ సార్ చెప్తున్నారు, మన జోగ్రఫీ ప్రసాద్ సార్ చెప్తున్నారు. అన్ని క్లాసెస్ వినిన తర్వాత నచ్చితేనే తీసుకోండి. These are the articles which we are going to discuss today, guys. First article, the solutions to the falling rupee lies in diplomacy. సో మన రూపీ వాల్యూ అనేది 92 రూపీస్కి వచ్చేసింది ఒక US$కి. సో దాంట్లో లోపల సొల్యూషన్ అది పడిపోకుండా ఉండడానికి ఏంటంటే డిప్లొమసీ అనేది చాలా హెల్ప్ అవుతుందంట. సెకండ్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇండియాస్ యూత్ అండర్ న్యూ కోడ్స్. సో ఫర్ మన 4 లేబర్ కోడ్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఫ్యూచర్ ఆఫ్ వర్క్ గురించి మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. థర్డ్, EU ఇండియా టు కొలాబరేట్ ఆన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అండర్ యూరాటమ్ డీల్ అంట. ఈ యూరాటమ్ డీల్ అంటే ఏంటో చూసుకుంటాం. ఫోర్త్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఇండియా అండ్ యూఏ ఫైనలైజెస్ FTA. సో ఇండియా అండ్ EU ఫైనలైజెస్ FTA అనేది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే అందరూ మీకు తెలిసిందే. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. 5, acquire auction assets of acid attackers to pay victims, says సుప్రీం కోర్ట్. సో మెయిన్గా యాసిడ్ అటాకర్స్కి కొన్ని ఉంటాయి అన్నమాట. సో దానికి సంబంధించి అనమాట వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ లాస్ట్ ఆర్టికల్, ప్లేస్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఈజ్ అ క్వాలిఫైడ్ రైట్, పోల్ బాడీ సేస్ ఇన్ సుప్రీం కోర్ట్. సో ఎలక్టోరల్ రోల్ లోపల మీరున్నాలన్నా సరే అది ఒక ఏ రైట్ అంట, క్వాలిఫైడ్ రైట్ అంట. చెప్పింది సుప్రీం కోర్ట్. ఎవరు చెప్పారు? చేసిన సుప్రీం కోర్ట్. ఎవరు చెప్పారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది అనమాట. సో దీ 6 articles విచ్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ వే. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆప్షనల్ ఇన్ఫినిటీ అని ఉంది. ఇన్ఫినిటీ అంటే తెలుసు కదా, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇన్ఫినిటీ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒక్కసారి కోర్స్ పర్చేస్ చేసుకుంటే మీకు ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ప్రతిదీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. సో మన దగ్గర దొరికే ఆప్షనల్స్ PSIR, POBAD,
సోషలాజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఈ 5 ఆప్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా బయట ఆప్షనల్ 60,000 అండ్ అబోవ్ అంటే, బట్ మన దగ్గర దొరికే ఆప్షనల్స్తో బెనిఫిట్ ఏంటంటే మీకు 30,000 రూపీస్కే వస్తుంది. మన దగ్గర ఉండే ఆప్షనల్ కోర్స్ అనేది మీకు 30,000కే వస్తుంది, విచ్ ఈజ్ 50% ఆఫ్ ది బయట దొరికే కోర్సెస్లో, విచ్ ఈజ్ 50% ఆఫ్ ఇట్స్ టోటల్ ప్రైస్ అనమాట. యూ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్ ఆల్సో, మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, 5,000 per month. సో దీని ద్వారా పూర్ స్టూడెంట్స్, గవర్నమెంట్ స్టూడెంట్స్ ఎవరెవరు అవుతారో మీ అందరికీ హెల్ప్ అవుతుంది. సో మీరు డెమో క్లాసెస్ చూద్దామన్నా, జాయిన్ అవుదామన్నా, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో డౌన్లోడ్ అవర్ LTX క్లాసెస్ యాప్. మన యాప్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఈ కోర్స్ డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 బోత్ టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత చదివేదానికన్నా ముందుగా చదివేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈ నోటిఫికేషన్స్లో మీరు పక్కాగా విజయం సాధించాలి అని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ ఎర్లీ అనమాట. మీరు ఎర్లీగా ప్రిపేర్ అయితేనే అవుతుంది. సో అది మీరు అచీవ్ చేయాలనుకుంటే మన LTX క్లాసెస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఇక అన్ని కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మన దగ్గర ప్రతి కోర్స్ లోపల కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. సో మీకు ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ అయితే సేమ్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, NCERT ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. యూ విల్ గెట్ అట్ వెరీ లో కాస్ట్, 70,000కి వస్తుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో ప్రతి కోర్స్ కూడా మన LTX క్లాసెస్లో బోత్ తెలుగు మీడియంలో కూడా మీకు అందుబాటులో ఉంటుంది, మీకు తెలిసిందే. యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో సేమ్ గోస్ విత్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ యాజ్ వెల్. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా అంతా ప్రతిదీ కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ అంతా కూడా దొరుకుతుంది. సో మీ కోర్సెస్ అన్నీ కూడా ఆఫ్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. సో ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో మీరు అందరూ కూడా ఈ కోర్సెస్ కట్ చేసేసుకోవాలంటే 7893899553కి కాంటాక్ట్ చేయండి. అండ్ సో మీరందరూ చాలామంది మన ఇవి చూడరు కదా, డైరెక్ట్గా మీరు అనాలిసిస్ లోపలికి వస్తారు కదా. గైస్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ విత్ యూ. ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. మీకు అందరికీ ఇప్పటికీ తెలిసే ఉంటుంది, మన LTX క్లాసెస్లో వీడియో కూడా పెట్టే ఉంటారు, చిన్న ఫిల్ స్టేషన్. సో మీరెవ్వరూ కూడా ఫీల్ అవ్వద్దు లైక్ హిందూ అనాలిసిస్ ఐ విల్ కంటిన్యూ. నేను హిందూ అనాలిసిస్ ఎక్కడికి వెళ్ళినా మీ గురించి కంటిన్యూ చేస్తాను. ఇన్ రికార్డెడ్ వర్షన్ ఓన్లీ ఐ విల్ ప్రొవైడ్. సో మీరు ఎవరెవరైతే జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు నా అనాలిసిస్ కొంచెం వెయిట్ చేస్తున్నారో, మీకైతే ఎవ్రీడే హిందూ అనాలిసిస్ నా దగ్గర నుంచే వస్తుంది. బట్ నా ఫేస్ ఉండకపోవచ్చు, బట్ ఐ విల్ డెలివర్ యూ హిందూ అనాలిసిస్. ఇది నేను చేసినంత వరకు మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ బాగా చదువుకోండి, మీరు అందరూ బాగా చదువుకొని ర్యాంక్స్ కొట్టండి, మీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ద సొల్యూషన్ టు ద ఫాలోయింగ్ రూపీ లైస్ ఇన్ డిప్లొమసీ. సో $1 ఇప్పుడు ఎంత అయిపోయింది, నియర్లీ 92 రూపీస్ అయిపోయింది. ఎంత అయిపోయింది, 92 రూపీస్. సో ఇంత ఫాస్ట్గా రూపీ పడిపోవడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదు, బట్ ఇప్పుడు జరిగిందనమాట. సో దానికి సొల్యూషన్ ఎక్కడుందంట, డిప్లొమసీలో ఉందంట. ఎవరు చెప్తున్నారు? సి రంగరాజన్, హీఈస్ ద ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ ఎన్ఆర్ మూర్తి, డైరెక్టర్ ఆఫ్ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. వీళ్ళిద్దరు కలిపి రాశారు. సో వీళ్ళందరూ ఎకనామిస్టులు కాబట్టి వీళ్ళకి ఒక బ్రాడ్ ఓవర్వ్యూ ఉంటుంది. సో దీని గురించి చదువుదాం. ద ఆర్టికల్ డిస్కసెస్ ద రీసెంట్ ఫాల్ ఇన్ ద ఇండియన్ రూపీ డిస్పైట్ స్ట్రాంగ్ డొమెస్టిక్ మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్. సో మన ఇండియాలో స్ట్రాంగ్ మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఉన్నాయంటే ఇవి ఏంటో కూడా చూసుకుందాం. అండ్ ఆర్గ్యూస్ దట్ the primary reasons lies in not economics but in geopolitical and diplomatic factors, particularly in India-US trade dimensions. So ఈ ఆథర్స్ ఏం చెప్పట్లే. $1 ఇప్పుడు ఎంత అయిపోయింది, 92 రూపీస్ అయింది. మీ అందరికీ తెలిసింది. ఈ రూపీ యొక్క ప్రైజ్, ఈ డాలర్ యొక్క ప్రైజ్ తగ్గాల పెరగాల అనేది మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ అంటే మన జీడిపి మీద వాటి మీద డిపెండ్ అవ్వదు. బట్ ఇట్ డిపెండ్స్ మోర్ ఆన్ ఏంటి,
జియోపొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఫ్యాక్టర్స్, అందులోపల వన్ ఆఫ్ ద థింగ్ అతను ఏం మెన్షన్ చేశారు, ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్షిప్. ఇండియా యుఎస్ యొక్క ట్రేడ్ రిలేషన్షిప్ బట్టి మన రూపీ యొక్క ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది, మన రూపీ యొక్క ఎక్స్చేంజ్ రేట్ డిసైడ్ అవుతుంది అనేసి ఆథర్స్ చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మన రూపీ యొక్క ప్రైస్ని మనం పెంచుకోవాలనుకుంటే మనం యుఎస్తో ట్రేడ్ టెన్షన్స్ని తగ్గించుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అబౌట్ ది ఆర్టికల్. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు పారాడాక్స్ ఆఫ్ ది వీక్ రూపీ అమిడ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. సో పారాడాక్స్ అంటే ఏంటి, ఒకటి బాగానే ఉంది, ఇంకొకటి నెగిటివ్ జరుగుతుంది, దాన్ని మనం ఏమని పిలుస్తాం, పారాడాక్స్ అని పిలుస్తాం అనమాట. సో పారాడాక్స్ అంటారు. డైమండ్ వాటర్ పారాడాక్స్ అని వినే ఉంటారు మీరు. డైమండ్ ఏమంచి జీవితానికి ఉపయోగపడదు, డైమండ్ జీవితానికి ఉపయోగపడదు, తినడానికి పనికిరాదు, బట్ డైమండ్ యొక్క కాస్ట్ కోట్లలో ఉంటుంది. బట్ వాటర్ అనేది అది లేకపోతే మనం బతకలేము. ఎంత కోటీశ్వరుడైనా ఎంత పూర్ పర్సన్ అయినా అందరికీ కావాల్సింది వాటరే, బట్ వాటర్ యొక్క కాస్ట్ ఫ్రీ. సో దీన్ని ఏమంటామంటే డైమండ్ వాటర్ పారాడాక్స్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఆ పారాడాక్స్ అంటే ఏంటి, రెండు కాంట్రాస్టింగ్ సిచ్యువేషన్స్ ఏమని పిలుస్తాం, పారాడాక్స్ అని పిలుస్తాం. సో పారాడాక్స్ ఆఫ్ వీక్ రూపీ అమిడ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. సో చెప్తుంది చూడండి. The author begins by highlighting a contradiction. ఏం చెప్తున్నాడు, ఇండియా has witnessed robust economic growth. మీ అందరికీ తెలిసిందే 2023-24 ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, 25-26 23-24 8.2%తో పెరిగాం, 24-25 6.6%తో పెరిగాం, ఇయర్ 7.4%తో పెరుగుతున్నాం. సో మన ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇది మనకి రీసెంట్గా రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వేలో వాటిలో డేటా బట్టి తెలుస్తుంది. సెకండ్, ఫస్ట్ ఇండియా ఈజ్ విట్నెస్టింగ్ రోబస్ట్ ఎకనామిక్ గ్రోత్. ఇది అందరికీ తెలిసిందే, యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్టే. సెకండ్, లో ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ లేదు, అట్ 3.31% బిలోస్ ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్. ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ అంటే ఏంటి, 4 ± 2%. సో ఈ 4 కంటే తక్కువే ఉంది. థర్డ్ థింగ్, ఏ మోడెస్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అందులో మనం ఎప్పుడు డెఫిసిట్లోనే ఉంటాం, మనం ఇంపోర్ట్ చేసుకున్న దానికన్నా ఎక్స్పోర్ట్ చేసుకున్న బాగా తక్కువ అనమాట. సో అది ఎంత ఉందంట, 0.76% ఆఫ్ జీడిపి ఇన్ H1. డిస్పైట్ దీస్ పాజిటివ్స్, ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మన ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎట్లా ఉండాలి, బాగా సూపర్, ఇండియా రూపీ అనేది బాగా అప్రిషియేట్ అయిపోయి ఉండాలనేసి మనం అనుకుంటాం. బట్ ద రూపీ హ్యాస్ డిప్రిషియేటెడ్ బై 6% సిన్స్ April 2025. సో 6 months లోపల, నియర్లీ 6 to 8 months లోపల మన రూపీ అనేది 6% డిప్రిషియేట్ అయిపోయిందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంటే 6 రూపాయలు డిప్రిషియేట్ అయిందంటే 106కి వెళ్ళిపోయింది. 6% డిప్రిషియేషన్ అంటే అది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. డిప్రిషియేషన్ వల్ల చాలా ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఉంటాయి, క్రియేటింగ్ కన్సర్న్స్ ఇన్ మార్కెట్ అండ్ అమాంగ్ సిటిజన్స్. సో దీనివల్ల ఎక్కడెక్కడ కన్సర్న్స్ రేజ్ అయ్యాయంటే మార్కెట్ అండ్ అమాంగ్ సిటిజన్స్. ఐడెంటిఫైయింగ్ ద రియల్ విలన్. మెయిన్గా మన ఇండియా లోపల మెయిన్గా రూపీ డిప్రిషియేట్ అయిపోవడానికి కారణాలు ఏంటి. సో ఇది తెలియాలంటే మీకు ఒక చిన్న ఫ్లో చార్ట్ వేస్తాను. విత్ దిస్ యూ గైస్ కెన్ గెట్ ఎ సమ్వాట్ క్లారిటీ. ఈ క్లారిటీతో చూడండి, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఇన్సర్ట్ బ్లాంక్ పేజ్. ఓకే, సో ఇది ఒక చిన్న ఎకనామిక్ కాన్సెప్ట్. ఇది గ్రాఫ్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. దీన్ని డిమాండ్ కర్వ్ అంటాం, దీన్ని సప్లై కర్వ్ అంటాం. ఇక్కడ డిమాండ్ సప్లై రెండు కూడా నేను డాలర్స్కి సంబంధించి చేస్తున్నాను. ఈ గ్రాఫ్ అంతా డాలర్స్ గురించి చేస్తాం. ఇది ఎక్స్ యాక్సిస్ మీద క్యూడీ అండ్ క్యూఎస్, క్వాంటిటీ డిమాండెడ్ అండ్ క్వాంటిటీ సప్లైడ్ ఆఫ్ డాలర్. ఇక్కడ ప్రైస్ ఆఫ్ డాలర్. మొత్తం గ్రాఫ్ దీని గురించి డాలర్స్ కోసం. డాలర్స్ కోసమే గ్రాఫ్, బట్ ప్రైస్ ఆఫ్ డాలర్ని నేను రూపీలో చూపిస్తున్నా. సో డాలర్ని బేసికల్లీ ఎవరెవరు డిమాండ్ చేస్తారు, ఇంపోర్ట్. ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను అనుకోండి, కారు కొనుక్కుందాం అనుకుంటున్నా ఫారెన్ నుంచి, అడిగి డాలర్స్ ఇవ్వాలి. మన ఇండియన్ ఇన్వెస్టర్స్, మన వాళ్ళు బయటకు పెడదాం అనుకుంటున్నారు అనుకోండి, ఇండియన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు అడుగుతారు, ఇండియన్ టూరిస్టులు అడుగుతారు, ఎందుకంటే వీళ్ళు ఫారెన్ కంట్రీస్ వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇండియన్ అవుట్ఫ్లోస్ అంటే ఎవరెవరైతే బయటకు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారో డాలర్ని ముందు ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళందరూ డాలర్ని డిమాండ్ చేస్తారు. డాలర్ని సప్లై చేసేది ఎవరు,
ఫస్ట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాకి వచ్చిన డాలర్స్ తెస్తారు. ఫారిన్ టూరిస్టులు, రెమిటాన్సెస్, ఎక్స్ట్రా కమర్షియల్ బారోయింగ్స్, మనం ఏమైనా అప్పులు చేసాం అనుకోండి ఫారిన్ కంట్రీలో, వాళ్ళు ఇచ్చిన డబ్బులు మనం డాలర్స్ని ఇండియాలోకి తెస్తాం. వీళ్ళు సప్లై చేస్తారు, వీళ్ళు డిమాండ్ చేస్తారు. సప్లై ఎక్కువ అయింది అనుకోండి మార్కెట్ లోపల, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, సప్లై ఎక్కువైతే ప్రైస్ తగ్గిపోద్ది. ఇక్కడ గ్రాఫ్లో మీకు అదే కనబడుతుంది చూడండి. సో ప్రైస్ ఇక్కడ 10 రూపాయలు అనుకుందాం డాలర్ది, సప్లై పెరిగిపోతే డాలర్ యొక్క ప్రైస్ అనేది తగ్గిపోతుంది అనమాట. సేమ్ ఇదే క్వాంటిటీ కావాలనుకుంటే 5 రూపాయలకి వచ్చింది అనుకోండి, సప్లై పెరిగిపోతే ఆబ్వియస్లీ డాలర్ యొక్క ప్రైస్ అనేది తగ్గిపోద్ది. ఏ గూడ్స్ అయినా మార్కెట్లో అప్పుడు మీరైనా ఒక షాప్ పెట్టండి, మీకు ఎక్కువగా సంవత్సరం పంట ఎక్కువ పడినా ఏం పడినా ప్రైస్ తగ్గిపోద్ది. నెక్స్ట్ డిమాండ్. ఇప్పుడు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి సినిమా డిమాండ్ పెరిగింది అనుకోండి, లేకపోతే మహేష్ బాబు సినిమా, ఎన్టీఆర్ సినిమా, ఎవరి సినిమా అయినా సరే డిమాండ్ ఎక్కువ ఉంటుంది టికెట్స్కి. సో అప్పుడు డిమాండ్ పెరిగితే ప్రైస్ అనేది పెరిగిపోతుంది అనమాట. మీరు నార్మల్గా ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది, డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరిగిపోతుంది. సో డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, సప్లై పెరిగితే ప్రైస్ తగ్గుతుంది. సో ఎవరైతే ఇప్పుడు ఎవరైతే ఇండియన్ అవుట్ఫ్లోస్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ బయటికి తీసుకెళ్ళిపోదామని చూస్తున్నారు డాలర్ని, వాళ్ళు పెట్టిన డాలర్స్ని. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, డిమాండ్ ఫర్ డాలర్ని పెంచుతున్నప్పుడు ఆబ్వియస్లీ డాలర్ ప్రైస్ ఏమైపోద్ది, పెరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ అదే జరుగుతుంది చూడండి. ద ఆర్టికల్ క్లియర్లీ స్టేట్స్ దట్ ద ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్ ఆఫ్ రూపీ ఫాల్. రూపీ పడిపోవడానికి మెయిన్ కారణం ట్రేడ్ డెఫిసిట్ కాదు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఉండే ట్రేడ్ డెఫిసిట్ కాదు. ఇన్స్టెడ్ ద డామినెంట్ ఫ్యాక్టర్ ఇస్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్. మన ఇండియా నుంచి ఏమవుతున్నాయంటే క్యాపిటల్ అవుట్ఫ్లోస్. ఎందుకు వాళ్ళు ఏం చేస్తారు, డిమాండ్ పెంచుతారు. డిమాండ్ ఫర్ డాలర్ పెరిగిందంటే ఆబ్వియస్లీ రూపీ అనేది ఏమైపోతుంది, డెప్రిషియేట్ అవుతుంది. డిటోరియేటింగ్ ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్. ద యుఎస్ ఇంపోజింగ్ 50% ఇంపోర్ట్ టారిఫ్. మన అందరికీ తెలిసిందే కదా, ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద ఎంత వేసారు టారిఫ్, 50% వేశారు. ఇనిషియలీ 25% వేశారు, తర్వాత అడిషనల్ 25% వేశారు. థ్రెట్స్ ఆఫ్ అదర్ టారిఫ్స్ లింక్డ్ టు ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా అండ్ ట్రేడ్ లింక్స్ విత్ ఇరాన్. మనం ఇంకా రష్యాతో ఇరాన్తో ట్రేడ్ చేస్తే ఇంకాగా మన మీద ఏం చేస్తామన్నారు, ట్యాక్స్లు వేస్తామని చెప్పారు అనమాట. కీ డేటా సైటెడ్. నెట్ క్యాపిటల్ ఇన్ఫ్లో ఇండియా లోపలికి 6 నెలల లోపల, ఏప్రిల్ నుంచి డిసెంబర్ లోపల $10.3 బిలియన్ వచ్చాయి. ఇండియా లోపల ఏప్రిల్ టు డిసెంబర్కి నెట్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చాయి, డాలర్స్ బయటికి వెళ్తే అవుట్ఫ్లో అంటాం, డాలర్స్ లోపలికి వస్తే దాన్ని ఇన్ఫ్లో అంటాం. ఈ అవుట్ఫ్లో ప్లస్ ఇన్ఫ్లోని కలిపితే నెట్ అంటాం అనమాట. నెట్ అంటే నెట్ కెన్ బి పాజిటివ్, నెట్ కెన్ బి నెగిటివ్. పాజిటివ్ వచ్చింది అనుకోండి ఇండియా లోపలికి ఎక్కువ డాలర్స్ వచ్చినట్టు, నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇండియా లోపలికి డాలర్స్ రానట్టు. సో నెట్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంతా ఇండియా లోపలికి ఏప్రిల్ టు డిసెంబర్ 10.6 turned into net outflows of $3.9 billion in April to December. మనకి సేమ్ అదే పీరియడ్ 2024-25లో $10 బిలియన్ వస్తే, సేమ్ అదే పీరియడ్లో 2024-25లో $3.9 బిలియన్ ఇంకా బయటికి వెళ్ళిపోయి. దిస్ రివర్సల్ హ్యాస్ డైరెక్ట్లీ వీకెండ్ ద రూపీ. సో ఆర్బీఐ, రంగరాజన్ వీళ్ళందరూ రాశారంటే ఒక ఆర్టికల్ వాళ్ళు కంప్లీట్గా అనలైజ్ చేసి డేటాతోనే రాస్తారనమాట. సో ఇండియా లోపలికి $10 బిలియన్ 24లో వచ్చాయి, సేమ్ అదే పీరియడ్ లోపల $3 బిలియన్ ఇంకా బయటికి వెళ్ళిపోయి. సో అంటే ఏంటి, ఆబ్వియస్లీ రూపీ విల్ డిప్రిషియేట్. షిఫ్ట్ ఫ్రమ్ ఎకనామిక్స్ టు డిప్లొమసీ. సో ఆథర్ ఏం చెప్తున్నాడు, మన షిఫ్ట్ అనేది ఎక్కడికి వెళ్ళాలంటే ఎకనామిక్స్ నుంచి డిప్లొమసీకి. The author notes important transition. Earlier rupee depreciation could be explained by economic factors like US Federal Reserve or rate hikes. సో ఇక్కడ ఒక పదం మాట్లాడాడు చూడండి, ఇది చాలా బాగుంటుంది ఈ పదం. సో ఒకప్పుడు రూపీ డిప్రిషియేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఎట్లా ఉండేదంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా యుఎస్ లోపల కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుఎస్ ఏమంటాం మనం, ఫెడరల్ రిజర్వ్ అని పిలుస్తుంటాం అనమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇండియా ఉంది, ఇంకొక వైపు యుఎస్ ఉంది. 10 రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే యుఎస్ 4% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తానంటుంది, సేమ్ అదే ఇండియా 4% ఇంట్రెస్ట్ ఇస్తానంటుంది. నువ్వు ఏ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తావు 10 రూపీస్ని, యుఎస్ లోపల ఇండియా లోపల అంటే ఎవరైనా యుఎస్ అంటారు. ఎందుకు, కంపేర్ టు ఇండియా యుఎస్ ఇస్ ఎ స్ట్రాంగ్ కంట్రీ. సో అదే చెప్పినట్టు చూడండి, ఎర్లియర్ రూపీ డెప్రిసియేషన్ కుడ్ బి ఎక్స్ప్లెయిన్ బై ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లైక్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్, రేట్ హైక్స్. సో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్కువగా డాలర్స్ వెళ్ళేవి అనమాట. The present depreciation lacks a clear economic explanation. ప్రస్తుతాన్ని దానికి ఎకనామిక్ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఈజ్ ఇన్స్టెడ్ డ్రివెన్ బై నాన్ ఎకనామిక్ ప్రెజర్స్, ఎస్పెషల్లీ జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్. ప్రస్తుతాన్ని మెయిన్గా దేని వల్ల జరుగుతుంది, జియోపొలిటికల్ ట్రేడ్ వార్స్ వల్ల జరుగుతుంది. హెన్స్
The problem has shifted from economic domain to the diplomatic arena. So present problem అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎకనామిక్ డొమైన్ నుంచి డిప్లొమాటిక్ ఎరీనా వచ్చింది, where trade tariffs are being used as geopolitical tools. ఎవరెవరైతే హిందూ అనాలిసిస్ అనేది ఫాలో అవుతున్నారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఆర్టికల్. RBI interventions, role and limits. The article explains India's exchange rate framework. మన ఇండియన్ ఎక్స్చేంజ్ రేట్ ఏమని పిలుస్తాం మనం? ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్. సిన్స్ 1993 ఇండియా ఫాలోస్ ఎ మార్కెట్ డిటర్మైన్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తాం అనమాట. ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ రెడ్యూసింగ్ వాలటిలిటీ, నాట్ పెగ్గింగ్ ద రూపీ. సో మన ఇండియన్ ఎక్స్చేంజ్ రేట్కి ఇంకొక పేరు కూడా ఉంటుంది అనమాట, డర్టీ ఎక్స్చేంజ్ రేట్. ఇలా కూడా అడగవచ్చు. ఇండియన్ ఎక్స్చేంజ్ రేట్ని ఏమని పిలుస్తాం? డర్టీ ఎక్స్చేంజ్ రేట్ అని కూడా పిలుస్తాం. నార్మల్గా ఫ్రీ ఎక్స్చేంజ్ రేట్ రెజ్యూమ్ లోపల అసలు గవర్నమెంట్స్ ఇంటర్వ్యూన్ అవ్వకూడదు, సెంట్రల్ బ్యాంక్స్. వాటిని ఏమంటాం? ఫ్రీ ఎక్స్చేంజ్ రేట్స్. బట్ ఇండియన్ ఎక్స్చేంజ్ రేట్ని మనం డర్టీ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తాం. దాన్ని ఎందుకు అని పిలుస్తున్నాం? ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది అనమాట. దేని గురించి? టు రెడ్యూస్ వాలటైలిటీ, ప్రైస్ అనేది బాగా చేంజ్ అయిపోకుండా ఉంటుంది అనమాట, నాట్ పెగ్గింగ్ ద రూపీ. కీ ఇన్సైట్స్. రెడ్యూసింగ్ వాలటైలిటీ ఆల్సో implies moderating sharp falls, not merely smoothing day-to-day fluctuations. So first ఏంటి, ఆర్బీఐ అనేది డే టు డే ఫ్లక్చుయేషన్స్ నేను చేయలేదు, అప్పుడప్పుడు సడన్ గా పడిపోకుండా హెల్ప్ చేయగలదు. సెకండ్, ఆర్బీఐ డస్ నాట్ ప్రివెంట్ డిప్రిసియేషన్ బట్ ఎన్ష్యూర్స్ ఇట్ హ్యాపెన్స్ గ్రాడ్యువల్లీ, మినిమైజింగ్ షాక్ టు మార్కెట్. సో ఇందాకే మనం మాట్లాడాం, ఆర్బీఐ అనేది ఎప్పుడు వాలటైలిటీని తగ్గిస్తుంది తప్ప రూపీ యొక్క ప్రైజ్ ని ఎక్కువ కాపాడడానికి ట్రై చేయదు. అది చెప్తున్నట్టు ఆర్బీఐ రోల్ డస్ నాట్ ప్రివెంట్ డిప్రిసియేషన్ బట్ ఇట్ హ్యాపెన్స్ గ్రాడ్యువల్లీ. సో అప్పుడు ఏమవుతుందంటే షాక్ ఉండదు. ఇప్పుడు నువ్వు డాలర్ మీద రూపీ మీద ఇన్వెస్ట్ చేస్తే నీకు సడన్ గా లాసులు రావు. హౌవెవర్ ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఆల్సో కెనాట్ రివర్స్ డిప్లొమాటిక్ ఇండ్యూస్డ్ ఫాల్. సో ఎంత ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అయినా సరే డిప్లొమసీతో రిలేటెడ్ ఫాల్ ఏదైతే ఉందో దాన్ని ఆపలేము. వై డీవాల్యుయేషన్ ఈజ్ నాట్ ఏ రెమెడీ. సో ఇక్కడ ఒక పదం వాడాడు, డీవాల్యుయేషన్. $1 40 అనుకోండి. సో ఇప్పుడు అదే ఏం చేసామంటే $1 $60 తీసామంటే డాలర్ వాల్యూ పెరిగింది, రూపీ వాల్యూ పడిపోయింది. అదే దాన్ని ఏమంటాం? డీవాల్యుయేషన్ అంటాం. డీవాల్యూ, నువ్వు వాల్యూ తగ్గించుకోవడం. అలా రూపీ వాల్యూ తగ్గించుకుంటే బెనిఫిట్ ఏంటి? డీవాల్యుయేషన్ జరిగితే బెనిఫిట్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఏం ఇంక్రీజ్ అయితే? ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు? మన యొక్క గూడ్స్ అనేవి చీప్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు ఫారినర్స్ అనేవి మన గూడ్స్ని ఎక్కువ పర్చేస్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏమంటున్నాడు? వై డీవాల్యుయేషన్ ఇస్ నాట్ ఎ రెమెడీ. మన ఇండియన్ సిచ్యువేషన్ లో డీవాల్యుయేషన్ అనేది ఏంటంట? రెమెడీ కాదంట. చూడదాం. The author strongly rejects competitive devaluation as a solution on exports. Indian exports have high import content limiting gains from depreciation. మీ అందరికీ తెలిసిందే, ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ లో 100 సార్లు అన్నా అందులో ఇండిజినస్ కంటెంట్ 50 to 60% ఉంటుంది, దానికి మించి ఉండదు అనమాట. సో ఎందుకు మన దగ్గర ఎక్కువగా ఇంపోర్ట్ కంటెంట్ ఉంటుంది. సెకండ్, హై యూఎస్ టారిఫ్స్ ఫర్దర్ రిడ్యూస్డ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్. మన గూడ్స్ యొక్క కాస్ట్ అనేది టారిఫ్స్ వల్ల బాగా పెరిగిపోయింది. On imports and inflation, nearly essential imports dominate Indian import basket. Essentials అంటే ఏంటి? ఫెర్టిలైజర్స్, ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి, అన్ని essential imports. క్రూడ్ ఆయిల్ అలోన్ అకౌంట్స్ ఫర్ 25% ఆఫ్ మర్చెండైజ్ ఇంపోర్ట్స్. చెప్పే కదా, మన 25% ఆఫ్ టోటల్ మర్చెండైజ్ ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తుంది? క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది అనమాట. A weaker rupee raises import cost, fueling inflation. దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని కూడా పిలుస్తాం. వీక్ రూపీ వల్ల. ఆన్ రీర్ మీద దాని ఎఫెక్ట్ ఏంటి? ఆన్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. Devaluation is justified only when domestic inflation is much higher than the global inflation, which is not India's case. So obviously developing countries లో ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు డెవలపింగ్ కంట్రీస్. అందుకే రీర్ గురించి చెప్తున్నాను చూడండి. డివాల్యుయేషన్ అనేది ఇక్కడ వర్క్ అవ్వదు. డివాల్యుయేషన్ is justified only when domestic inflation is much higher than global inflation. After undervaluation as seen in some countries amounts to currency manipulation, which is controversial. దీనివల్ల ఏం జరుగుతుంది? కాంట్రవర్సీస్ కూడా గుర్తిస్తుంది అనమాట. Immediate cause and future risks. The author attributes the recent sharp fall to fears triggered by US tariff. US tariff వల్ల తీశారు. Possibility of further tariff escalation to US legislation. The full economic impact is expected only in 2026-27, but capital outflows are already affecting. దీని యొక్క కంప్లీట్ ఇంపాక్ట్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే 26-27కే తెలుస్తుంది. స్టాక్ మార్కెట్స్ త్రూ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఎగ్జిట్స్. వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, ఎఫ్పిఐస్ బయటికి వెళ్ళిపోతున్నాయి. రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఇండియన్ అసెట్స్, హై రూపీ డినామినేటెడ్ yields
టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ అనమాట. రూపీ డినామినేటెడ్ ఈల్డ్స్కి ఎక్కువ వస్తున్నాయి, డాలర్స్ డినామినేటెడ్ ఈల్డ్స్ రావట్లేదు. ఆథర్ సజెషన్, డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ విత్ యుఎస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, యుఎస్ వెళ్ళి మాట్లాడాలి, కూర్చొని భేటీ చేయాలి. ఎర్లీ అండ్ ఎఫెక్టివ్ ట్రేడ్ నెగోషియేషన్స్ ఆర్ ఎసెన్షియల్. ఇండియా యూఎస్ ఫస్ట్ ఏం చేయాలంటే ట్రేడ్ నెగోషియేషన్స్ చూసుకోవాలి. ఓన్లీ డిప్లొమాటిక్ అండర్స్టాండింగ్ కెన్ హాల్ట్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అండ్ రిస్టోర్ కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ ఇప్పుడు ఇండియా చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు టాక్ విత్ యుఎస్. మన దగ్గర ఇంకో సొల్యూషన్ లేదు, మనం యుఎస్తో మాట్లాడాల్సిందే, యుఎస్తో మాట్లాడి డీల్ చేయాల్సిందే. సెకండ్, limited role of RBI. RBI should continue to smooth volatility, not defend a specific exchange rate. సో మెయిన్గా ఇప్పుడు ఆర్బీఐ అనేది ఎక్స్చేంజ్ రేట్ని ఇంపాక్ట్ చేయకుండా ఆ వాలటిలిటీని తగ్గించడానికి ట్రై చేయాలి. మానిటరీ టూల్స్ కెనాట్ రిజాల్వ్ జియో పొలిటికల్ డ్రివెన్ కరెన్సీ ప్రెజర్స్. ఇండియా దేని మీద ఓవర్ రిలీజింగ్ అవ్వకూడదు, డివాల్యుయేషన్ మీద. ఎందుకు డివాల్యుయేషన్ వల్ల మన ఇండియా ఇంకా ఇబ్బంది పడిపోద్దంట. ఇండియా షుడ్ నాట్ వ్యూ a weaker rupee as a growth strategy due to inflationary and structural constraints. సో ఇది కొంచెం టెక్నికల్ కాన్సెప్ట్, నేను ఎంత చెప్పడానికి ట్రై చేసినా ఇట్ ఆల్ రిక్వైర్స్ యువర్ ఎకనామిక్ నాలెడ్జ్ అనమాట. సో అక్కడ వర్డ్ టు వర్డ్ చెప్తే నాకు ఎక్కడే 2 days పట్టేస్తుంది ఈ ఆర్టికల్, అంత పెద్ద ఆర్టికల్ అనమాట. సో ఐ హోప్ నేను అంతవరకు ట్రై చేయగలను, అంతవరకు చెప్పడానికి ట్రై చేశాను. ద రీసెంట్ depreciation of Indian rupee reflects non-economic pressures rather than macroeconomic weakness. Discuss in the context of capital outflows, trade diplomacy and role of RBI. సో రీసెంట్ దాన్ని లింక్ చేస్తూ రాయమన్నాడు. సో చాలా అంటే చాలా మంచి ఆర్టికల్, ఎకనామిక్స్ మీద చాలా క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశాను మీకు. దీంతో పాటు చాలా కాన్సెప్ట్స్ చెప్పేశాను. ఎవరెవరైతే తెలియగలిగి ఉంటారో, ఇప్పటికీ ఎకనామిక్స్ కొంత చదివి ఉంటారో, మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో లెట్స్ డైవ్ ఇంటు అవర్ నెక్స్ట్ ఆర్టికల్. Future of work, India's youth under the new codes. So future of work, India's youth under new code. The article examines how India's new labor codes implemented in November 2025. మనకి ఎన్ని లేబర్ కోడ్స్ ఉండేవి? 4 లేబర్ కోడ్స్. ఏంటంటే అవి? ఫస్ట్, కోడ్ ఆన్ వేజెస్. సెకండ్, code on social security. Third, code on industrial relations, IR. And fourth, occupational safety, work and health. So ఈ 4 codes గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. సో ద ఆర్టికల్ ఎగ్జామిన్స్ న్యూ 4 labor codes implemented in November 2025 affect youth employment. ఇవి ఏం ఎఫెక్ట్ చేస్తాయంట? youth employment. It analyzes whether these reforms can address India's youth employment crisis marked by informality and contractual insecurity. సో ఇక్కడ 2 పదాలు మాట్లాడాడు. మన ఇండియన్ యూత్ లోపల మెయిన్గా ఏ టైప్స్ ఆఫ్ జాబ్ చేస్తున్నారంటే ఇన్ఫార్మల్ అంటే నో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. నో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉంటే దాన్ని ఇన్ఫార్మాలిటీ అంటాం. ఇండియాలో 90% ఆఫ్ వర్క్ ఫోర్స్ వర్క్స్ ఇన్ ఇన్ఫార్మల్ జాబ్స్ అండ్ కాంట్రాక్చువల్ ఇన్సెక్యూరిటీ. మన ఇండియా లోపల కాంట్రాక్ట్ జాబ్స్ ఎక్కువ ఉంటే అందులోపల సెక్యూరిటీ ఉండదు అనమాట. అండ్ లిమిటెడ్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ వైల్ బ్యాలెన్స్ లేబర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ వర్కర్ ప్రొటెక్షన్. సో దీన్ని ఈ 4 లేబర్ కోడ్స్ తీర్చగలుగుతాయా లేదా అనే దాని గురించి ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ పక్కాగా మెయిన్స్లో ఈ బేసిస్ మీద మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ ఫ్రాగ్మెంటెడ్ లాస్ టు యూనిఫైడ్ లేబర్ కోడ్స్. సో ఎవరెవరికైతే తెలీదో, లేబర్ అనేది ఒక కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్. ఇండియాస్ లేబర్ రెగ్యులేషన్ ఎర్లియర్ కన్సిస్టెడ్ ఆఫ్ 29 సెంట్రల్ లాస్ అండ్ న్యూమరస్ స్టేట్ లాస్. ఈ మొత్తం కలిపి 44 లాస్ ఉండేవి. సో అదే చెప్తున్నా కదా, ఎందుకంటే ఇట్ యూస్ టు బి ఇన్ ద కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, సార్ 29 కదా, మీరేంటి 44 చెప్తున్నారంటే 29 సెంట్రల్ లాస్, ముందు మిగతా అన్ని కూడా స్టేట్ లాస్. టోటల్లీ 44 లాస్ ఉండేవి అనమాట. ఎందుకంటే లేబర్ ఈజ్ ఎ కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్. మనకు 7th షెడ్యూల్ లోపల 3 లిస్టులు ఉంటాయి, అందులో కాంకరెంట్ లిస్ట్లోకి వస్తాయి అనమాట. ఫ్రాగ్మెంటెడ్ కవరేజ్, అన్ఈవెన్ ఎన్ఫోర్స్మెంట్ అక్రాస్ స్టేట్స్. అదే చెప్పా కదా, లేబర్ కాంకరెంట్ లిస్ట్ అవ్వడం, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కలాగా ఇంప్లిమెంట్ చేసేది. ప్రొటెక్షన్ లార్జ్లీ లిమిటెడ్ టు ఫార్మల్ సెక్టర్. మెయిన్గా కోడ్స్ కానీ లేబర్ లాస్ కానీ ఫార్మల్ సెక్టర్ కోసమే చేస్తారు. సిన్స్ చూడండి, నేను ఇంకా ఆర్టికల్ చెప్పకముందే మనం మాట్లాడుకున్నాం, బట్ ఇక్కడ రాశాడు, సిన్స్ లేబర్ ఈజ్ ఆన్ ద కాంకరెంట్ లిస్ట్, దిస్ ఫ్రాగ్మెంటేషన్ లెఫ్ట్
ఇన్ఫార్మల్ కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్. సో దీనివల్ల ఏమైపోయింది, ఇన్ఫార్మల్ వర్కర్స్, కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ అంటే డైలీ కూలీకి వెళ్తారు కదా, వాళ్ళని ఏమంటారు క్యాజువల్ వర్కర్స్. హూ ఫార్మ్ ద బల్క్ ఆఫ్ వర్క్ ఫోర్స్. వీళ్ళందరూ కలిపి ఎంత ఉంటారు అనుకున్నారు, 90% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ వీళ్ళే ఉంటారు అన్నమాట. అవుట్ సైడ్ ఎఫెక్టివ్ రెగ్యులేషన్. సో దాని 4 లేబర్ కోడ్స్ ఏంటి, కోడ్ ఆన్ వేజెస్, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అండ్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, వర్క్ అండ్ హెల్త్ కండిషన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ టు సింప్లిఫై కంప్లైన్స్. ఫస్ట్ ఏంటి, కంపెనీస్కి ఈజీగా కంప్లైంట్స్ ఈజీ చేసాం. యూనివర్సల్ మినిమం వేజెస్, యూనివర్సలైజ్ మినిమం వేజెస్ గురించి చేసాం. అండ్ ఎక్స్టెండ్ సోషల్ ప్రొటెక్షన్, ఇప్పుడు గిగ్ వర్కర్స్ కూడా ప్రొటెక్షన్ వెళ్తుంది. అండ్ మోడర్నైజ్ వర్క్ ప్లేస్ రెగ్యులేషన్. ఇవన్నిటి గురించి కూడా మనం ఏం తీసుకొచ్చాం, 4 లేబర్ కోడ్స్. ఏంటంటే అవి ఫస్ట్ టు సింప్లిఫై కంప్లైన్స్. సో కంపెనీస్కి కంప్లైన్స్ సింపుల్ చేసాం. సెకండ్ యూనివర్సల్ మినిమం వేజెస్ని యూనివర్సలైజేషన్ చేయడానికి, సోషల్ ప్రొటెక్షన్ ఎక్స్టెండ్ చేయడానికి. అండ్ ఫోర్త్ మోడర్నైజ్ వర్క్ ప్లేస్ రెగ్యులేషన్. ఈ 4 స్టేట్మెంట్స్ కనుక మీరు ఎగ్జామ్లో రాశారంటే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటంటే సింప్లిఫై కంప్లైన్స్, సెకండ్ యూనివర్సలైజ్ మినిమం వేజెస్, ఎక్స్టెండ్ సోషల్ ప్రొటెక్షన్ అండ్ మోడర్నైజ్ వర్క్ ప్లేస్ రెగ్యులేషన్. డెమోగ్రఫిక్ ఇంపరేటివ్ అండ్ యూత్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. ఏంటి, డెమోగ్రఫిక్ ఇంపరేటివ్ అండ్ యూత్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. ఇండియాస్ మీడియన్ ఏజ్ ఈజ్ బిలో 30. సో ఈ మీడియన్ ఏజ్ అంటే అందరు ఏజెస్ తీసుకుంటే నార్మల్గా యావరేజ్ ఏజ్ ఎంత, ఇండియాస్ మీడియన్ ఏజ్ ఇస్ బిలో 30 మేకింగ్ యూత్ ఎంప్లాయ్మెంట్ అవుట్కమ్స్ క్రిటికల్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. మన కంట్రీ 2047కి ఎంత అవుదాం అనుకుంటున్నాం, $30 trillion ఎకానమీ అవుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంతమంది, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మంది $4.2 trillion కదా. ఇది అచీవ్ చేయాలనుకుంటే దాని లోపల ఎవరి యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే యూత్. ఎందుకు, ఇండియా మీడియన్ ఏజ్ ఇస్ బిలో 30 మేకింగ్ యూత్ ఎంప్లాయ్మెంట్ అవుట్కమ్ క్రిటికల్. హౌఎవర్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు, PLFS నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, హైలైట్స్ సీరియస్ ఛాలెంజెస్. LFPR labor force participation 46.5% for below, 76.4% for ages 30 to 59 అనమాట. సో 15 to 29 years వరకు LFPR తీసుకుంటే ఎంత వచ్చిందంట, 46.5. అంటే ఈ ఏజ్ గ్రూప్లో 54% పీపుల్ అసలు లేబర్ ఫోర్స్ మార్కెట్ లోపల పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఒకటి, హయ్యర్ స్టడీస్కి వెళ్ళిపోతుండొచ్చు, ఇది మంచిదే. సెకండ్, మాకు జాబ్స్ రావరా బాబు మేము ఖాళీగా ఉంటామని ఫిక్స్ అయిపోతున్నారు. అలాంటి ఫ్యాక్టర్స్ ఎక్కువ పెరిగిపోయారంట. కంపేర్ టు 76.4% ఇన్ ఏజెస్ 30 to 59. సో తెలిసిందే కదా, ఇప్పుడు ఎవరు కూడా 30కి బిలో జాబ్ చేయడానికి ఇష్టపడట్లేదు. చిల్ అవుదాం, హిమాలయాస్కి వెళ్దాం, యూఎస్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అని ఫిక్స్ అవుతున్నారు అనమాట. సో అదే చెప్తున్నాను చూడండి. సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. యూత్ అన్ఎంప్లాయ్మెంట్, సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి, యూత్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఉన్న డేటా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పీరియడ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో 15 to 29 years వాళ్ళకి 46% ఉంది. అదే 30 to 59 ఉంటే 74 ఉంది. నెక్స్ట్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 10% కంపేర్ టు లెస్ దెన్ 1% ఫర్ అదర్ అడల్ట్స్. సో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 10% ఉంది. Next, gender gap. Only 28.8% of young women participate in the labor force. Urban female youth unemployment touches 20.1. ఇందులో ఇంకా జెండర్ డిస్పారిటీస్ ఎక్కువ ఉన్నాయి. 28.8% యంగ్ ఉమెన్ పార్టిసిపేట్ ఇన్ ద లేబర్ ఫోర్స్. ఈ 46ని 100% అనుకుంటే ఇందులోపల 28% ఏమంచి ఉమెన్ ఉన్నారంట. అంటే వాళ్ళు ఇంకా వర్స్ట్ పొజిషన్ ఉన్నారు. దిస్ డెమోక్రటిక్ అడ్వాంటేజ్ రిస్క్స్ becoming a demographic liability if quality employment is not generated. సో ఇప్పుడు దీన్ని మనం డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటున్నాం. ఎందుకంటే మన ఇండియా దగ్గర మంచి వర్కింగ్ ఏజ్ యూత్ ఉన్నారు. ఒకవేళ దీన్ని మనం కరెక్ట్గా రీచ్ చేసుకోకపోతే ఇది డెమోగ్రఫిక్ కర్వ్స్ అయిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్, ఇన్ఫార్మాలిటీ ద డామినెంట్ ఫీచర్ ఆఫ్ యూత్ వర్క్. ఇప్పుడు కూడా మ్యాక్సిమం యూత్ వర్క్ అనేది ఎట్లా ఉంటుందంట, ఇన్ఫార్మల్గా ఉంటుందంట. ద ఆర్టికల్ అండర్లైన్స్ దట్ యూత్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఓవర్వెల్మింగ్లీ ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్ అంటే ఏం చెప్పాను, నో సోషల్ సెక్యూరిటీ. ఇన్ 2023-24 నియర్లీ 90% ఆఫ్ యంగ్ వర్కర్స్ వర్ ఇన్ఫార్మల్లీ ఎంప్లాయిడ్. సో చాలా మంది ఇప్పుడు ఏంటి ఫ్రీలాన్సింగ్ చేస్తాం ఇది అది అంటున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు, ఇన్ఫార్మల్ వర్కర్స్. ఈవెన్ అమాంగ్ రెగ్యులర్ సాలరీడ్ యూత్ వర్కర్స్ 60% ల్యాక్డ్ సోషల్ సెక్యూరిటీ హయ్యర్ దెన్ ద అమాంగ్ వర్కర్స్ అబౌవ్ 30. ఇప్పుడు ఎవరు కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ పెట్టుకోవట్లేదు.
యూత్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫ్యామిలీ వర్క్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫెన్ లో పేయింగ్ అండ్ ఇన్సెక్యూర్. సో ఇప్పుడు మ్యాక్సిమం యూత్ అనే వాళ్ళు ఎంతో ఫోకస్ చేసుకుంటున్నారంటే చాయ్ డబ్బా పెట్టేస్తాను, బీటెక్ చాయ్ వాళ్ళ, రాజస్థాన్ పానీపూరి వాళ్ళ, ఇలాంటి ఎంబీఏ పానీపూరి ఇలాంటివి పెట్టేస్తున్నారు కదా. సో యూత్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫస్ట్ ఫ్యామిలీ వర్క్, ఫాదర్కి ఏదైనా బిజినెస్ ఉంటే అది చేసుకుంటా ఉంటున్నారు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫెన్ లో పేయింగ్ అండ్ ఇన్సెక్యూర్, అంతే కదా. మన బిజినెస్ వెళ్ళిపోతే మనం అయిపోయినట్టు. This shows that formal job creation has not kept pace with the expanding youth labor force. మన ఇండియా లోపల యూత్ లేబర్ ఫోర్స్ పెరుగుతున్నా సరే ఫార్మల్ జాబ్ క్రియేషన్ అనేది జరగట్లే. కాంట్రాక్చువల్ ఇన్సెక్యూరిటీ అండ్ గిగ్ ఎకానమీ ఎక్స్పాన్షన్. సో యంగ్ వర్కర్ ఫేస్ డిస్ప్రపోర్షనేట్ కాంట్రాక్చువల్ ఇన్సెక్యూరిటీ. ఎందుకు? 66% ఆఫ్ young regular workers, 66% of young regular workers had no written contract versus 53% among old workers. సో ఇప్పుడు ఎవరి దగ్గర కూడా కాంట్రాక్ట్స్ ఉండట్లేదంట. కాంట్రాక్ట్స్ లేకపోతే వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకేయచ్చు మనల్ని. సో దీని గురించి మీరు రాయాలన్నమాట, కాంట్రాక్చువల్ ఇన్సెక్యూరిటీ గురించి. ఎందుకంటే ఫస్ట్ మనం చేస్తుంది ఇన్ఫార్మల్ వర్క్, అందులోపల కూడా నో కాంట్రాక్చువల్ సెక్యూరిటీ. నో కాంట్రాక్చువల్ సెక్యూరిటీ అంటే ఇంకా వర్స్ట్ పర్సన్. 66% of young regular workers had no written contracts. Second, only 16.5% had contracts exceeding 3 years. సో 3 years దాటి కాంట్రాక్ట్స్ చేసుకున్నారు ఓన్లీ 16%. అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంట్రాక్ట్స్ చేసుకోవట్లే. యూత్ ఆర్ ఓవర్ రిప్రజెంటెడ్ ఇన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్. అంటే ఏంటి? స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వీటిల్లో. సో యూత్ ఆర్ ఓవర్ రిప్రజెంటెడ్ ఇన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్. సో నీతి ఆయోగ్ చూడండి, నీతి ఆయోగ్ ఎస్టిమేట్ సైటెడ్ ఇన్ ద ఆర్టికల్ సజెస్ట్ దట్ గిగ్ వర్కర్స్ మే ఇంక్రీజ్ ఫ్రమ్, ఇది చాలా ఇంపార్టెంట్ డేటా, మీ దగ్గర ఉండాల్సిందే. గిగ్ వర్కర్స్ 2020-21 ఎంత ఉన్నారు? 77 lakh. అది 2.35 crore ఎంత వెళ్ళొచ్చు 2030 కల్లా. ఇంకా పెరిగిపోతుంది, ఒక 5 crores కన్నా వెళ్ళిపోవచ్చు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. సో అందులోపల ఎవరు ఎక్కువ ఉన్నారు? యూత్ ఎక్కువ ఉన్నారు. సో అకార్డింగ్ టు నీతి ఆయోగ్ 77 lakh 2020-21లో గిగ్ వర్కర్స్ ఉంటే ఇప్పుడు ఎంత? 2.35 crore వెళ్ళారు. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. సో ఇవన్నిటికి సొల్యూషన్ ఏంటి? న్యూ లేబర్ కోడ్స్ ఆఫర్ యూత్. న్యూ లేబర్ కోడ్స్ ఏం ఆఫర్ చేస్తున్నాయి? ద లేబర్ కోడ్స్ ఎయిమ్ టు ప్రమోట్ ఫార్మలైజేషన్ వైల్ ఇంప్రూవింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఫస్ట్ ఈ లేబర్ కోడ్స్ అనేవి ఏం చేస్తాయి? ఎయిమ్ టు ప్రమోట్ ఫార్మలైజేషన్, అంటే మీకు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాయి. వైల్ ఇంప్రూవింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కంపెనీకి హెల్ప్ఫుల్. సో ఇక్కడ ఎంప్లాయర్ రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ అనేది ఇద్దరికి హెల్ప్ అవుతుంది. ఎంప్లాయీకి ఏంటి? సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. ఎంప్లాయర్కి ఏంటి? ఈఓడిబి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో కంప్లైంట్స్ బర్డెన్స్ తగ్గిస్తున్నాం కదా. నెక్స్ట్, స్టాచ్యుటరీ నేషనల్ ఫ్లోర్ వేజ్ మే రైజ్ ఎర్నింగ్స్ ఫర్ యూత్ క్లస్టర్డ్ ఇన్ లో పెయిడ్ జాబ్స్. సో ఇప్పుడు మనకు స్టాచ్యుటరీ మినిమం రోజుకి 500 ఇవ్వాలని పెట్టారనుకోండి. సో ఇలాంటి స్టాచ్యుటరీ నేషనల్ లెవెల్ ఫ్లోర్ వేజ్ ఉండడం వల్ల యూత్ ఎవరెవరైతే తక్కువ జాబ్స్లో పనిచేస్తున్నారు, తక్కువ పేయింగ్ జాబ్స్లో పనిచేస్తున్నారు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, parity in wages and benefits of fixed term contracts with permanent workers. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నా, నేను పర్మనెంట్ వర్కర్, నాకు నెలకు 30,000 ఇస్తున్నారు. సేమ్ అదే పనికి ఇంకొకరిని కాంట్రాక్ట్లో తెచ్చుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పర్ట్స్, వాడికి 15K ఇవ్వడానికి లేదు, వాడికి కూడా ఎంత ఇవ్వాలి? 30K ఇవ్వాలి. ఎయిదర్ పర్మనెంట్ ఆర్ టెంపరీ. ప్యారిటీ ఇన్ వేజెస్ అండ్ బెనిఫిట్స్ ఫర్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ వర్కర్స్ విత్ పర్మనెంట్ వర్కర్స్. దీనివల్ల ఏమవుతుంది? ఇట్ విల్ ప్రమోట్ ఫార్మలైజేషన్. నెక్స్ట్, mandatory appointment letters and timely wage payments including during leave. సో అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి టైమ్లీ వేజ్ పేమెంట్స్ చేసుకోవాలి. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఎక్స్టెండ్స్ బెనిఫిట్స్ సచ్ as health, maternity, disability, education and skill development to the unorganized workers. సో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఎవరెవరికి బెనిఫిట్స్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది? ఎక్స్టెండ్స్ బెనిఫిట్స్ వచ్చేసి హెల్త్, మ్యాటర్నిటీ, డిజేబిలిటీ, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అన్నిటికీ అన్ఆర్గనైజ్డ్కి పెంచుతుంది. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఫస్ట్ టైం ఇందులో మెన్షన్ చేసిన అనమాట. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ రికగ్నైజ్డ్ ఇందులో విత్ ప్రొవిజన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ బోర్డ్స్. వాళ్ళ గురించి సపరేట్ వెల్ఫేర్ బోర్డ్స్ పెట్టాలని చెప్తున్నారు. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ చెప్పాక కదా మన 4 codes లోపల. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ రెడ్యూసెస్ హైరింగ్ ఫ్రిక్షన్స్ బై రేజింగ్ రీట్రెంచ్మెంట్ థ్రెషోల్డ్స్ వైల్ ఇంప్రూవింగ్ క్లారిటీ ఇన్ కాంట్రాక్ట్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. సో ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ను కూడా మనం ఏం చేసామంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేసాం. పర్సిస్టెంట్ గ్యాప్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. సో ఎన్ని రిఫార్మ్స్ వచ్చినా డిస్పైట్ రిఫార్మ్ సిగ్నిఫికెంట్ కన్సర్న్స్ రిమైన్. ఫస్ట్ ఏంటి?
Many provisions of unorganized and gig workers mirror the earlier Unorganized Workers Social Security Act, which had limited impact. సో ముందు ఒకటి యాక్ట్ తీసుకొచ్చామంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చాం, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ కవరేజ్ ఎక్స్టెన్షన్ రిమైన్స్ డ్యూ టు కవరేజ్ ఎక్స్క్లూషన్స్ రిమైన్స్ డ్యూ టు సైజ్ బేస్డ్ ఎంటర్ప్రైజ్ డెఫినేషన్స్ లెస్ దెన్ 10 వర్కర్స్. సో సైజ్ బేస్ చూపించడం వల్ల ఎక్స్క్లూజన్స్ అనేవి జరగవచ్చు. Next, PLFS shows 42.7% of young workers lack written contracts and nearly 1/5 work in large enterprise but remain uncovered. So, వాళ్ళు ఎవరు కూడా కనెక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ డిస్క్రిషనరీ లాంగ్వేజ్ అండ్ వీక్ స్టాటిస్టికల్ డెఫినేషన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ రోబస్ట్ లేబర్ డేటా సిస్టమ్స్. ఇది ఉండాలి, మెయిన్గా డేటా ఉండాలన్నమాట. అండ్ ప్రొయాక్టివ్ వర్కర్ రిజిస్ట్రేషన్స్. సో ఇవన్నిటికి సజెషన్స్ బై ది ఆథర్. ఫస్ట్ డేటా సిస్టమ్ని స్ట్రెంథన్ చేయాలి. ఎప్పుడు కూడా సజెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. యాజ్ వీఆర్ గోయింగ్ టు బికమ్ ఫార్మర్ బ్యూరోక్రాట్స్ ఆర్ నెక్స్ట్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ కాబట్టి, సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్. Improve statistical definitions and identify gig and platform workers explicitly in national surveys. So improve statistical definitions and identify gig and platform workers especially in national surveys. So మెయిన్గా లేబర్ డేటా సిస్టమ్స్ ఎన్హాన్స్ చేయండి. నెక్స్ట్ ప్రొయాక్టివ్ వర్క్ ఫోర్స్ రిజిస్ట్రేషన్. మూవ్ బియాండ్ వాలంటరీ రిజిస్ట్రేషన్. వర్కర్ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరికి జరగాలి టు ఎన్ష్యూర్ రియల్ కవరేజ్ ఫర్ ఇన్ఫార్మల్ అండ్ గిగ్ వర్కర్స్. సో ప్రతి ఒక్కరికి కూడా వర్కర్ రిజిస్ట్రేషన్ జరగాలి. థర్డ్, క్లోజ్ కవరేజ్ గ్యాప్స్. అడ్రస్ సైజ్డ్ బేస్డ్ ఎక్స్క్లూజన్స్ అండ్ డిస్క్రిషనరీ ప్రొవిజన్స్ దట్ డైల్యూట్ సోషల్ సెక్యూరిటీ యాక్సెస్. సో ఏవైతే కవరేజ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసుకోవాలి. పాలసీ ఫాలోస్ త్రూ. ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ లెర్నింగ్ ఫ్రమ్ లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎర్లియర్ సోషల్ సెక్యూరిటీ రెగ్యులేషన్. సో ముందు ఏవేవైతే జరిగాయో వాటిని చూసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఫస్ట్ ఏంటి స్ట్రెంథన్ లేబర్ డేటా సిస్టమ్స్. లేబర్ డేటా సిస్టమ్స్ని స్ట్రెంత్ చేయాలి. ప్రొయాక్టివ్ వర్కర్ రిజిస్ట్రేషన్. ప్రతి ఒక్క వర్కర్ని ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయించాలి. నెక్స్ట్ క్లోజ్ కవరేజ్ గ్యాప్స్. సో ఈ ఏవేవైతే అడ్రస్ సైజ్ బేస్డ్ ఎక్స్క్లూషన్స్ ఏవైతే ఉన్నాయో లెస్ దెన్ 10 వర్కర్స్ని దాన్ని క్లియర్ చేయాలి. అండ్ పాలసీ ఫాలో త్రూ. సో ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ లెర్నింగ్ ఫ్రమ్ ద లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎర్లియర్ సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్స్. ముందు సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్ ఏం చెప్పారు ఇక్కడ, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008 ఉంది కదా, అందులోపల ఉండే బ్యాక్ డ్రాప్స్ అన్ని తీసుకొని మనం తెలుసుకుంటూ ఇంకా మంచిగా చేయాలంట. సో క్వశ్చన్ ఇచ్చా చూడండి. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండియాస్ న్యూ లేబర్ కోడ్స్ ఆన్ యూత్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్ఫార్మాలిటీ, గిగ్ వర్క్ అండ్ సోషల్ కవరేజ్. సో ఫస్ట్ క్రిటికల్ ఎగ్జామిన్ అన్నాడు కదా, పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్స్ రాయాలి. పాజిటివ్స్ ఏంటి, ఎంప్లాయర్ రిలేషన్ పెంచుద్ది. సెకండ్, సోషల్ సెక్యూరిటీ గిగ్ వర్కర్స్ కూడా ఎక్స్టెండ్ చేసింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ లోపల మంచిగా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అన్ని ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ ఏంటి పాజిటివ్స్. నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ డేటా సిస్టమ్స్ కరెక్ట్గా లేవు, వర్కర్ రిజిస్ట్రేషన్ కరెక్ట్గా లేదు, అడ్రస్ ఎక్స్క్లూజన్ గ్యాప్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా నెగిటివ్స్లో రాసి మంచి వే ఫార్వర్డ్ రాస్తే మీకు మించిన ఆన్సర్ ఎవరు రాయలేరు. సెకండ్, న్యూ లేబర్ కోడ్స్ అన్నాడు కాబట్టి ఆ 4 లేబర్ కోడ్స్ అంటే ఏంటో కూడా రాస్తే మీ ఆన్సర్ ఇంకా బాగుంటుంది అనమాట. కోడ్ ఆన్ వేజెస్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ కోడ్ ఆన్ ఆక్యుపేషన్ వర్క్ సేఫ్టీ అండ్ వర్కింగ్ కండిషన్స్ ఇవన్నీ కూడా రాస్తే చాలు. సో ఈ రెండు కూడా మన మెయిన్స్ ఆర్టికల్స్, ఈ రెండు కూడా కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేసాం. ఏంటంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎకానమీ పెట్టారు సార్, ఇవాళ నాకు ర్యాంక్ వచ్చిందని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. యూరోపియన్ యూనియన్, ఇండియా టు కొలాబరేట్ ఆన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అండర్ యూర్ ఆటమ్ డీల్. ఒక డీల్ పేరు చెప్పండి, ఏమన్నాడు, యూర్ ఆటమ్ డీల్ అన్నాడు. ఇదేంటో తెలుసుకుందాం. India and European Union reaffirmed cooperation on peaceful uses of nuclear energy under India Euratom Agreement. India Euratom Agreement as part of joint India EU comprehensive strategic agenda, highlighting expanded collaboration, clean energy and research. So India and EU అనేది క్లీన్ ఎనర్జీ రీసెర్చ్ లోపల ఇంకా ముందుకెళ్ళడానికి మెయిన్గా న్యూక్లియర్ ఎనర్జీ అంటే న్యూక్లియర్లో మెయిన్గా ఫిజన్,
లోపల ముందుకు వెళ్ళడానికి, అది కూడా సివిల్ న్యూక్లియర్ పర్పస్ కోసం డీల్ సైన్ చేసుకున్నారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇండియా EU న్యూక్లియర్ కోఆపరేషన్. కోఆపరేషన్ is anchored in India Euratom Agreement signed in July 2020. సో ఇండియా యూరాటమ్ అగ్రిమెంట్, ఏదైతే ఆటమ్ అగ్రిమెంట్ ఉందో అది ఎప్పుడు సైన్ చేసుకున్నారు? జూలై 2020. ఫోకస్ ఈజ్ ఆన్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, నాట్ మిలిటరీ ఆర్ వెపన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్. మెయిన్గా ఎనర్జీ కోసం, మెయిన్గా దేనికోసం? ఎనర్జీ, నాట్ ఫర్ మిలిటరీ అండ్ వెపన్స్ రిలేటెడ్. Collaboration covers nuclear science and technology, radiation safety, nuclear security and non-power applications. India Euratom deal లోపల మెయిన్గా కొలాబరేషన్ అనేది న్యూక్లియర్ సైన్స్లో ఏ ఫీల్డ్స్ లోపల? రేడియేషన్ సేఫ్టీ, న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఆబ్వియస్లీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, ఫిజన్ లోపల రిలీజ్ అయ్యే ఏవైతే ఉంటాయో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కాబట్టి అందులోపల కూడా అవి ఎట్లా ఉంటాయంటే గామా రేస్, ఎక్స్రేస్, యూవీ రేస్ వస్తాయి. వాటిని ఏమంటామంటే మనం అయనైజింగ్ రేడియేషన్స్ అంటాం అనమాట. వాటి న్యూక్లియర్ వేస్ట్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో అందుకోసం దేనికోసం? రేడియేషన్ సేఫ్టీ, న్యూక్లియర్ సెక్యూరిటీ అండ్ నాన్ పవర్ అప్లికేషన్స్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫోకస్. జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్. మెయిన్గా జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మెయిన్ లోపల దేంట్లోపల అడ్వాన్స్ మెటీరియల్స్, detectors and radiation safety technologies. So joint research and development మెయిన్గా అందులోపల advanced materials, detectors and radiation safety technologies. Next, కోఆపరేషన్ ఇన్ రేడియో ఫార్మాస్యూటికల్స్. సో ఈ న్యూక్లియర్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్ కూడా తయారు చేయొచ్చు అనమాట. సో కోఆపరేషన్ ఇన్ రేడియో ఫార్మాస్యూటికల్స్ ఎయిడింగ్ హెల్త్ కేర్ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. మెయిన్గా రేడియో ఫార్మాస్యూటికల్స్ అనేవి ఎక్కడ వెళ్ళిపోతాయి? క్యాన్సర్ వెళ్ళిపోతాయి. స్ట్రెంథనింగ్ కొలాబరేషన్ ఇన్ ITER అంటే ఏంటి? ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్. సో ఇప్పుడు ప్రపంచంలో మనం అందరం చూస్తున్న ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజన్ రియాక్టర్స్, ఏవి కూడా ఫ్యూజన్ కాదు. సో సన్లో జరిగే ఎనర్జీని ఏమంటాం? ఫ్యూజన్ అంటాం. సో అలా వరల్డ్లో ఒక కంట్రోల్డ్ ఫ్యూజన్ రియాక్షన్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. దాని పేరేంటి? ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. దాని పేరేంటి? ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అనమాట. సో ఈ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ లోపల ఇండియా అనేది EU కూడా మెంబర్స్ కాబట్టి స్ట్రెంథన్ అవుదాం అనుకోని. నెక్స్ట్, హారిజాన్ యూరోప్ ప్రోగ్రామ్. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, దాని పేరేంటి? హారిజాన్ యూరోప్ ప్రోగ్రామ్. ఇండియా అండ్ EU agreed to deepen cooperation under Horizon Europe, the US flagship research and innovation funding program. సో హారిజాన్ అంటే తెలుసు కదా మీకు, అలాగా సముద్రం చివరి వరకు అలాగా కనిపిస్తుంటుంది, దాన్ని ఏమంటాం? హారిజాన్. సో యువర్ హారిజాన్స్ హ్యాస్ టు రైజ్ అంటారు. హారిజాన్స్ అంటే ఏంటి? క్యాపబిలిటీస్. మీరు ఇప్పుడు UPSC ప్రిపేర్ అవుతున్నారంటే యువర్ హారిజాన్స్ హ్యాస్ టు రైజ్. సో అలాగా ఈ యూరోపియన్ యూనియన్ యొక్క హారిజాన్స్ పెరగాలంటే ఏంటి? రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద కనిపెట్టాలి కాబట్టి వాళ్ళకు ప్రోగ్రామ్ పేరు పెట్టారు. దాని పేరు ఏంటి? హారిజాన్ యూరోప్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ పేరు అదే అనమాట, హారిజాన్ యూరోప్ ప్రోగ్రామ్. India and EU agreed to deepen cooperation under Horizon Europe, the EU's flagship research and innovation funding program. Program pere Research and Innovation Funding Program. Areas include energy, water agriculture, energy, water, agriculture, health, semiconductors, biotechnology and advanced materials. So main ga ekkada include avuthunaru? Energy, normal basically energy, water, agriculture, health, semiconductors, biotechnology and advanced materials. Mechanisms include co-funding and coordination research calls anamata. So వీటి మీద ఫోకస్ చేస్తారు. Clean energy and climate linkages. Nuclear energy is positioned as part of clean energy transition. So nuclear energy ని కూడా మనం one of the form of clean energy కింద చూస్తాం అనమాట. సో న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ఏమి కార్బన్ డైఆక్సైడ్ అన్ని రావు కదా, అందుకే దాన్ని క్లీన్ ఎనర్జీ కింద చూస్తాం. సో దాని గురించి కూడా చూస్తున్నారు. కొలాబరేషన్ సపోర్ట్స్ డీకార్బనైజేషన్ గోల్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. సో దీనివల్ల ఏమవుతుంది? న్యూక్లియర్ ఎనర్జీ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రాదు కదా, ఇట్ సపోర్ట్ డీకార్బనైజేషన్ గోల్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. న్యూక్లియర్ కోఆపరేషన్ కాంప్లిమెంట్స్ బ్రాడర్ ఇండియా EU క్లైమేట్ అగ్రిమెంట్స్ ఆర్ ఎంగేజ్మెంట్స్ అనమాట. సో న్యూక్లియర్ కోఆపరేషన్ వల్ల ఇండియా EU క్లైమేట్ కమిట్మెంట్స్ కూడా ఫర్దర్ ఎన్హాన్స్ అవుతాయి.
నెక్స్ట్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. మీ అందరికీ మొన్నే హిందూ అనాలిసిస్లో చెప్పాను. సిబిఐఎం అంటే ఏంటి? ఇండియా, యు. ఇక్కడ డొమెస్టిక్ రెగ్యులేటర్స్కి ఎక్కువగా ఎన్వైరన్మెంటల్ సేఫ్ గార్డ్స్ ఉంటాయి. సో దీనివల్ల వీళ్ళు తక్కువ పొల్యూషన్ చేయాలి. వీళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. ఇండియా లోపల పొల్యూషన్ నామ్స్ తక్కువ కాబట్టి వీళ్ళు చీప్ కాస్ట్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ గూడ్స్ అక్కడికి వెళ్ళిపోతే లోకల్ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళు EU ఒక ట్యాక్స్ ప్రపోజ్ చేసిన దాని పేరండి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కీ ఫ్రిక్షన్ ఇన్ ఇండియా EU రిలేషన్స్. మెయిన్గా అదే. ఇట్ ఇంపోజెస్ అడిషనల్ టారిఫ్స్ ఆన్ కార్బన్ ఇంటెన్సివ్ ఇంపోర్ట్స్ లైక్ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడ్యూస్డ్ అవుట్ సైడ్ ద EU. సో మెయిన్గా చెప్పా కదా, కార్బన్, అల్యూమినియం, ఐరన్, అల్యూమినియం, స్టీల్, సిమెంట్, ఇవన్నీ ఇండస్ట్రీస్ని ఏమంటాం మనం? హై ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంటాం, కార్బన్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంటాం అనమాట. సో వాటి లోపల అడిషనల్ టారిఫ్స్ అంటే ఇండియా రేస్ కన్సర్న్స్ ఓవర్ ట్రేడ్ ఇంపాక్ట్ అండ్ ఈక్విటీ. ఇండియా ఏమొచ్చి ట్రేడ్ ఇంపాక్ట్ కోసం మాట్లాడింది అనమాట. సో యశు క్లాస్లో ఉన్నాను, నాకు చెప్పేస్తున్నాను. హిందీ అనాలిసిస్ రికార్డ్ చేస్తా. Assurance under carbon border adjustment mechanism. Assurance under carbon border adjustment mechanism. Guys, one second. సారీ గైస్, కొంచెం అన్నిటి వల్ల కొంచెం issues. Assurance under carbon border adjustment mechanism. EU has provided commitments including forward looking most favored nations assurance. మనకి ఏమి ఇస్తాను అన్నది MFN స్టేటస్ ఇస్తాను అన్నది. ఫ్లెక్సిబిలిటీస్ మే బి ఎక్స్టెండెడ్ టు థర్డ్ కంట్రీస్ అండర్ CBAM రెగ్యులేషన్స్ అనమాట. మనకి ఏమైనా అష్యూరెన్స్ అవ్వకపోతే మనకి ట్యాక్స్లు తగ్గిస్తానని చెప్పాలన్నమాట. సో యూరాటమ్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ. సో యూరాటమ్ ఫుల్ ఫామ్ ఏంటి? యూరోపియన్ యూనియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ. యూరాటమ్ ఇస్ ద EU బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ న్యూక్లియర్ ఎనర్జీ కోఆపరేషన్ అండ్ రీసెర్చ్. సో యూరాటమ్ అనేది ఏంటి? సో యూరాటమ్ అనేది ఏంటి? ఈజ్ ద బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ న్యూక్లియర్ ఎనర్జీ కోఆపరేటింగ్ అండ్ రీసెర్చ్. యూరోపియన్ యూనియన్ లోపల న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఏం చేద్దామన్నా సరే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ప్రమోట్స్ న్యూక్లియర్ సేఫ్టీ, సెక్యూరిటీ, research and peaceful applications of atomic energy across Europe and partner countries. So main గా యూరోప్ అండ్ పార్ట్నర్ కంట్రీస్ లోపల ఏంటి? ఇట్ ప్రమోట్స్ న్యూక్లియర్ సేఫ్టీ, సెక్యూరిటీ, రీసెర్చ్ అంతా కూడా కరెక్ట్గా జరిగేలా చూసుకుంటుంది. ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఇంటర్నేషనల్ న్యూక్లియర్ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్స్ యాజ్ ITER. న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్ తయారు చేస్తున్నాం కదా, అందులోపల కూడా. సో యూరాటమ్ అంటే ఏంటి? యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీని ఏమంటాం? యూరాటమ్ అంటాం. ఇది మెయిన్గా ఏంటి? కోఆర్డినేటింగ్ న్యూక్లియర్ ఎనర్జీ కోఆపరేషన్ అండ్ రీసెర్చ్ చూసుకుంటుంది అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు. సో చూడండి, విత్ రెఫరెన్స్ టు ఇండియా యూరాటమ్ అగ్రిమెంట్ కన్సిడర్ యూరాటమ్ ఈజ్ యూరోప్ అటామిక్ ఎనర్జీ బాడీ దట్ ప్రమోట్స్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. అంతే కదా, యూరాటమ్ అనేది అంతే కదా, యూరోపియన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేరే అదే ఉంది కదా, యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ. ఇండియా యూరాటమ్ అగ్రిమెంట్ ఇంక్లూడ్స్ కోఆపరేషన్ ఇన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్. సో ఇండియా అనేది ఓన్లీ పీస్ఫుల్ డీల్కే ఒప్పుకున్నారు యూరోప్తో, మిలిటరీ డెవలప్మెంట్ లేదు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్, ఇంకా థర్డ్ క్వశ్చన్ ఉంది. సో హారిజాన్ యూరోప్, ఇంకొక ప్రోగ్రామ్ చెప్పే కదా, హారిజాన్ యూరోప్ అనేది ఏంటి? ఇట్స్ అ యూస్ కీ ఫండింగ్ ప్రోగ్రామ్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో EU లోపల రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్రమోట్ చేయడానికి ఇది ఒక ప్రోగ్రామ్, ఇది రైట్. సో మెయిన్గా మన డీల్ ఏదైతే ఉందో న్యూక్లియర్ డీల్ అనేది ఓన్లీ ఏంటి? సివిల్ డీల్, నో మిలిటరీ డీల్ లేదు. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 3 ఓన్లీ.
సింపుల్ క్వశ్చన్స్ చాలా సింపుల్గా చేయొచ్చు. అండ్ ఫోర్త్ వన్ మొత్తం ఎకనామిక్స్ ఆర్టికల్స్. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఇండియా అండ్ EU ఫైనలైజెస్ FTA. సో FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మీకు ఇప్పటికి వేల సార్లు చెప్పాను, అది మీకు మళ్ళీ చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది. సో అందరూ కూడా రిపీటెడ్ ఆడియన్సే కాబట్టి ఎవరికైనా తెలియకపోతే పాస్ట్లో న్యూస్ పేపర్లో ఏదో ఒక రోజు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి వచ్చిన ఆర్టికల్ చూడండి, హిందీ అనాలిసిస్ చూస్తే మీకు కనబడిపోతుంది. సో ఇండియా అండ్ యూరోప్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. ఈ డీల్ని మనం ఏం పిలుస్తాం, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తాం అనమాట. ఆఫ్టర్ నియర్లీ 2 decades of negotiation since 2007, ఎప్పటి నుంచి డీల్ చేస్తున్నాం 2007, ఇండియా అండ్ EU have finalized a comprehensive free trade agreement termed historic by leaders on both sides amid global trade uncertainty. So after 2 decades of negotiation, 2007 నుంచి చేస్తే ఇండియా EU have finalized a comprehensive FTA agreement termed historic by leaders of both sides. Landmark India EU free trade agreement. The FTA is described as India's largest ever trade deal. సో ఇప్పటి వరకు ఇంత పెద్ద ట్రేడ్ డీల్ ఇండియా ఎవరితోని సైన్ చేయదు కూడా అనమాట. సో దిస్ FTA is described as the India's largest trade deal. Next, it aims to deepen economic integration between 2 economies accounting for 1/3 of global trade. మన ఇద్దరం కలిపి గ్లోబల్ ట్రేడ్లో ఎంత పార్ట్ అంటే 1/3 ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ని రిప్రజెంట్ చేస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ గూడ్స్ ట్రేడ్ అవుతుంటే ఇండియా EU కలిపి 33 రూపీస్ గూడ్స్ని ట్రేడ్ చేసుకుంటున్నాయి. అది చెప్తారు, ఎయిమ్స్ టు డీపెన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ 2 economies accounting for about 1/3 of global trade. The agreement is driven partly by global trade disruption and US tariffs. సో US టారిఫ్ వేయడం, చైనాతో మనకి ఇబ్బందులు అవడం, మన ఎక్స్పోర్ట్ మార్కెట్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన బాస్కెట్ని మనం ఎక్స్పాండ్ చేసుకుందాం, డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటున్నాం, ఆ ఏరియాలో ఇదన్నమాట. మార్కెట్ యాక్సెస్ and tariff reduction. EU to remove or cut tariffs of 99.5% of Indian exports. సో మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద కంప్లీట్లీ నియర్లీ 0% వరకు టారిఫ్ తీసుకురాబోతుంది. ఇండియా టు ప్రొవైడ్ టారిఫ్ కన్సెషన్స్ ఆన్ 99% ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ EU. సో 100% గూడ్స్ మీద వాళ్ళు టారిఫ్ తీసేయబోతున్నారు, బట్ ఇండియా అనేది ఒక 2.5% గూడ్స్ మీద టారిఫ్ వేస్తుంది. ఓవరాల్ టారిఫ్ రిడక్షన్ కవర్స్ 97% ఆఫ్ టారిఫ్ లేన్స్ అండ్ 99% ఆఫ్ ట్రేడ్ వాల్యూ. ట్రేడ్ వాల్యూ 99% చూసుకుంటే అవి, బట్ టారిఫ్ లేన్స్లో ఏమొచ్చి 97%, 99.5%. ఎందుకంటే మన ఇండియాలో సెన్సిటివ్ సెక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే అవి టెక్స్టైల్స్ లేకపోతే డైరీ సెక్టర్, వీటి లోపల కొంచెం ఎక్స్పోర్ట్స్ని చూస్తాం అన్నమాట. How the deal benefit to EU. EU కలగవుతుంది టారిఫ్ removed or reduced on about 90% of EU goods. వైన్ డ్యూటీస్, వాళ్ళు ఎక్కువ వైన్ తయారు చేస్తారు కదా, సో మనం గట్టి తాగుతారు కాబట్టి వైన్ డ్యూటీస్ కట్ ఫ్రమ్ 150% to 20 to 30%. స్ట్రిప్ కట్ ఆఫ్ స్పిరిట్స్ కట్ టు 40%. సో వైన్ డ్యూటీస్ తగ్గిపోయాయి, సో వాళ్ళ గూడ్స్ బాగా పెరుగుతాయి. కార్ టారిఫ్స్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 110% to 10% అండ్ కాట్ ఆఫ్ 2,50,000 వెహికల్స్ అనమాట. సో నాకు తెలిసి అది డాలర్స్ సంబంధించి ఏమో అయ్యి ఉంటుంది, సో లేకపోతే 25 lakhs అయి ఉంటుంది. కార్ టారిఫ్స్ అనేవి ఎంత తగ్గించారంటే 110 నుంచి 10కి తగ్గించారు. వైన్ టారిఫ్స్ తగ్గించారు. టారిఫ్ ఎలిమినేట్ డౌన్ ఎయిర్బస్ ఎయిర్ క్రాఫ్ట్, ప్రాసెస్డ్ ఫుడ్, మిషనరీ అండ్ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా టారిఫ్స్ బాగా తగ్గించారు. నెక్స్ట్, హౌ ద డీల్ బెనిఫిట్స్ ఇండియా. ఈ డీల్ అనేది ఇండియాకి ఎట్లా బెనిఫిట్ అవుతుంది. డ్యూటీ ఫ్రీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్. మన ఇండియా నుంచి ఏమేమి వెళ్తాయి, మొన్నే మాట్లాడుకున్నాం, టెక్స్టైల్స్, లెదర్, జమ్, జ్యువెలరీ అండ్ స్పైసెస్ ఇక్కడి నుంచి వెళ్తాయి. డ్యూటీ ఫ్రీ కోటా ఆఫ్ 1.6 million tons ఆఫ్ స్టీల్ ఎక్స్పోర్ట్స్, ఇవి కూడా బాగా వెళ్తాయి. ఇంప్రూవ్డ్ మొబిలిటీ అండ్ యాక్సెస్ ఫర్ స్కిల్డ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ ఇన్ ద 27 ఇండియన్. మన ఇండియా నుంచి ఎక్కువగా ఎంప్లాయీస్ బయటకు వెళ్దాం అనుకుంటున్నారు స్టూడెంట్స్, సో ఇప్పుడు US ఆపేస్తుంది కాబట్టి అక్కడ మనకి జాబ్స్ దొరుకుతాయి. డైలాగ్ మెకానిజం ఆన్ కార్బన్ బార్డర్ ట్యాక్స్, దాన్ని ఏమంటాం, carbon border adjustment mechanism with India to be treated on par with EU partners. Phased tariff reduction on arms and ammunition. మెయిన్గా ఇండియా దీని గురించి ఆలోచిస్తుంది. డైలాగ్ మెకానిజం ఆన్ CBAM. ఫేజ్డ్ టారిఫ్ రిడక్షన్ ఆన్ ఆర్మ్స్ అండ్ ఎమిషన్స్, వాటి మీద తగ్గిద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే అక్కడి నుంచి మనం ఎక్కువగా కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. Strategic and geopolitical significance. Leaders highlighted the deal's role in reducing strategic dependence on amid global turmoil. సో దీని గురించి మొన్నే హిందూ అనాలిసిస్ ఒక పెద్ద ఆర్టికల్ చేశాను. సో ఇండియా EU రిలేషన్షిప్ అనేది ఏమంటున్నాం ఇప్పుడు,
గ్లోబల్ జియో పొలిటికల్ టైంలో దిస్ ఈస్ ద మోస్ట్ బెనిఫిటింగ్ రిలేషన్షిప్ అనమాట. సో అందుకే మనం రెడ్యూస్ స్ట్రాటజిక్ డిపెండెన్స్ ఎవరి మీద, యూఎస్ మీద, వాళ్ళ మీద. ఇట్ స్ట్రెంథెన్స్ కోఆపరేషన్ ఇన్ ఏ సెక్టర్స్ లోపల, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అండ్ సప్లై చైన్స్, వీటి లోపల బాగా బెనిఫిట్ అవుతాం. సీన్ యాజ్ ఎ సిగ్నల్ సపోర్టింగ్ ఓపెన్ ట్రేడ్ అండ్ మల్టీలాటరిజం. సో ట్రేడ్ ఇంకా మల్టీలాటరిజం ప్రమోట్ చేయడానికి వెళ్ళిపోతాయి. వాట్ ద డీల్ డస్ నాట్ ఇన్క్లూడ్, డీల్ లోపల ఏమేమి లేవు, ఇవి మీకు ఎగ్జామ్లో అడగొచ్చు. నో కన్సెషన్ ఆన్ సెన్సిటివ్ అగ్రికల్చర్ ఐటమ్స్ సచ్ as చికెన్ అండ్ రైస్, చెప్పారు కదా, వీటి మీద ఆపుతారు అనమాట. చికెన్ రైస్ మీద ఆపారు. నో అగ్రిమెంట్ ఆన్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనర్జీ అండ్ రా మెటీరియల్స్. సో గవర్నమెంట్ ఒకవేళ ప్రొక్యూర్ చేసుకుంటే వాటి కోసం ఏం లేదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ చాప్టర్ అక్లూడెడ్ ఇండియాస్ ఇన్సిస్టెన్స్. సో ఎప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు కదా, సో దాన్ని ఆపేశారు. ఫోర్త్, సర్టెన్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిమైన్ అన్సాల్వ్డ్. సో జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అన్రిజాల్వ్డ్గా ఉన్నాయన్నమాట. సో వీటి మీద ఎగ్జామ్ అడగవచ్చు. సో ద ఇండియా EU, ద FTA known as mother of all deals, doesn't include what అంటాడు. ఏం చెప్పాలి మీరు? నో కన్సెషన్ ఆన్ సెన్సిటివ్ అగ్రికల్చర్ ఐటమ్స్ సచ్ as చికెన్ అండ్ రైస్. సో వీటి మీద లేవు. నెక్స్ట్, నో అగ్రిమెంట్ ఆన్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనర్జీ అండ్ రా మెటీరియల్, ఎక్కడ లేవు. సస్టైనబుల్ డెవలప్మెంట్ చాప్టర్ ఇది ఇండియా అడిగిందనేసి తీసేశారు. సర్టెన్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ కూడా లేవు. Implementation and ratification process. The text will undergo legal scrubbing over next 10 to 15 days. So ఈ రెండు పార్లమెంట్స్, అక్కడ పార్లమెంట్ ఎక్కడ పార్లమెంట్ పాస్ చేయాలి కదా, it will be translated into EU languages and sent to all 27 EU member states. వెళ్ళిన తర్వాత ఫైనల్ రాటిఫికేషన్ రిక్వైర్డ్ బై యూరోపియన్ పార్లమెంట్ అది అవుతుంది. టార్గెటెడ్ ఎంట్రీ ఇంటూ ఫోర్స్ విత్ ఇన్ క్యాలెండర్ ఇయర్. మనం సైన్ చేసినంత మాత్రమే డీల్ ఫోర్స్లోకి రానట్టు. సో డీల్ ఫోర్స్ అనేది ఈ ఎండ్ ఇయర్కి వస్తుంది. సో యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి? EU is a 27 member political and economic union with single market and common trade policy. ఒకటే మార్కెట్, దానికి దాన్ని ఏమంటామంటే లార్జెస్ట్ ఎకనామిక్ యూనియన్. ఇట్ నెగోషియేట్స్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కలెక్టివ్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ మెంబర్ స్టేట్స్. సో రీసెంట్గా EU ఇండియా, ఇప్పుడు మీరు చదువుతున్నారు, EU మర్కసర్ కూడా చేసుకుందనమాట ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. నా క్వశ్చన్ ఏంటంటే మర్కసర్ అంటే ఏంటో కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. అదే ట్రేడ్ గ్రూప్. The European Parliament plays a key role in ratifying international trade agreement అనమాట. సో దీని బేస్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చే చూడండి. విత్ రిఫరెన్స్ టు India EU FTA, consider the following statements. The EU has agreed to eliminate or reduce tariffs on more than 99% of Indian exports by value. సో తగ్గిద్దామని ఫిక్స్ అయ్యారు. ఇండియా హెస్ ప్రొవైడెడ్ టారిఫ్ కన్సెషన్ ఆన్ ఆల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండర్ ది అగ్రిమెంట్. కాదు, రైస్, చికెన్ వీటి మీద ఏం లేవు కదా. సో సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్. ద అగ్రిమెంట్ రిక్వైర్స్ రాటిఫికేషన్ బై యూరోపియన్ పార్లమెంట్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ఫోర్స్. ఆబ్వియస్లీ యూరోపియన్ పార్లమెంట్ యాక్సెప్ట్ చేయకుండా ఫోర్స్ లోపలికి రాదు. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 3. సో ఎప్పుడైనా సరే ఆల్ అనే స్టేట్మెంట్స్ ఉంటే వాటిని తీసేయడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సెకండ్ స్టేట్మెంట్లో అదే అన్నాడు, ఆల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నాడు. ఏమన్నాడు? ఆల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో ఈ ఆల్ అనే టర్మ్ రాగానే యూపీఎస్సీలోపు కొంచెం చూసుకుంటూ ఉండండి, కాషియస్గా ఉండండి. ఆల్. Let's dive into next article. Acquire auction assets of acid attackers to pay victims, says Supreme Court. సో యాసిడ్ అటాకర్స్, ఇప్పుడు ఎవరెవరైతే రోమియోస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు ఎవరైతే యాసిడ్ అటాక్ చేస్తారో వాళ్ళ అసెట్స్ తీసుకొని ఎవరికి ఇవ్వాలంట? విక్టిమ్స్కి పే చేయాలంట. అదే చెప్తున్నారు చూడండి. ఎవరు చెప్పారు? సూర్యకాంత్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. The Supreme Court recommended extraordinary punitive measures for acid attacks, including seizure and auction of convicts' asset to compensate victims. ఈ మధ్య సుప్రీం కోర్ట్ ఎక్కువగా యాసిడ్ అటాక్ విక్టిమ్స్ యొక్క వాళ్ళ బాధల గురించి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అండ్ ఆస్క్డ్ ద సెంటర్ టు కన్సిడర్ లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్. Supreme Court's observation on acid attack. Acid attack are heinous crimes requiring punitive measures beyond routine sentencing. సో యాసిడ్ అటాక్స్ అనేవి ఏంటి? హీనియస్ క్రైమ్స్. ఒక పర్సన్ యొక్క ఫేస్ మీద మీరు యాసిడ్ వేస్తున్నారంటే మీరు ఎంత దరిద్రులు అయితే ఆ పని చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు, మీరు ఎవరెవరైతే నెక్స్ట్ ఫ్యూచర్ IPSలు అవుతారో, SIలు అవుతారో, ఏమవుతారో, మీరందరూ కూడా ఇలాంటి వాళ్ళు మాత్రం
వదలకండి, ముందే చెప్తున్నా. ఇంకా జడ్జెస్గా ఎవరైనా అవుతే అది కూడా ప్రిపేర్ అవుతూ చూస్తుంటారు. మీ అందరూ కూడా వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే ఒక మనిషి మీద యాసిడ్ అటాక్ వేస్తే వాళ్ళ అందరం తీసేయక వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ మెంటల్ హెల్త్ అన్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో యాసిడ్ అటాక్స్ ఆర్ హీనియస్ క్రైమ్స్ రిక్వైరింగ్ punitive measures beyond routine sentencing. Reformative justice has no place in acid attacks due to gravity and lifelong impact of the crime. సో మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ మనం ఏమంటామంటే రిఫార్మేటివ్ జస్టిస్ అంటాం అనమాట, రిట్రిబ్యూటివ్ సిస్టమ్ అనం అనమాట. సో ఎప్పుడైనా సరే మనం మారుతాడు విక్టిమ్ అనేసి అనుకుంటాం. బట్ ఈ యాసిడ్ అటాక్ చేయడం వల్ల ఆ విక్టిమ్ అనేవాడు జీవితాంతం బాధ అనుభవిస్తున్నప్పుడు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటాడో వాడిని ఎందుకు వదిలేయడం. సో పనిష్మెంట్ మస్ట్ సర్వ్ enough to act as a strongest deterrent, especially to protect women and children. సో మెయిన్గా ఈ పనిష్మెంట్స్ అనేవి ఎట్లా ఉండాలంటే వాళ్ళు తప్పు చేయాలంటే భయపడాలి, అలా ఉండాలన్నమాట. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, సీజర్ అండ్ ఆక్షన్ ఆఫ్ అసెట్స్. ద కోర్ట్ రికమెండెడ్ దట్ ఆల్ అసెట్స్ ఆఫ్ కన్విక్టెడ్ యాసిడ్ అటాక్స్ టు బి సీజ్డ్ అండ్ ఆక్షన్. వేసేయండి, మొత్తం సీజ్ చేయండి, అలా ఆస్తులు గట్టి అన్ని చేసేసి ఆప్షన్కి వేసేయండి. ప్రొసీజ్ షుడ్ బి కాంపన్సేటెడ్ టు విక్టిమ్స్. డబ్బులన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి, విక్టిమ్స్కి ఇచ్చేయండి. పోలీస్ మస్ట్ ఇన్వెస్టిగేట్ నేచర్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్, బెనిఫిషరీస్ అండ్ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్, ఇవన్నీ చూసుకొని మొత్తం అసెట్స్ వేసేయాలి. కోర్ట్ షుడ్ ప్లేస్ an embargo on creation of third party rights over such assets. Embargo అంటే restrictions on such creation of third party rights over assets. సో అలాంటి వాటి మీద మనం ఏం చేయాలి, థర్డ్ పార్టీ రెస్ట్రిక్షన్స్ మీద కోర్ట్స్ అనేవి బ్యాన్ చేయాలన్నమాట. షిఫ్ట్ ఆఫ్ బర్డెన్ అండ్ డిటరెన్స్. సో దీనివల్ల ఏమవుతుంది, కోర్ట్ స్టేటెడ్ దట్ ద యాసిడ్ అటాక్ క్రైమ్ షుడ్ ట్రీటెడ్ నో లెస్ దెన్ డౌరీ డెత్. సో డౌరీ డెత్ టు దాన్ని ఈక్వల్ చూడండి. సజెస్టెడ్ ఎ షిఫ్ట్ ఆఫ్ ఓనర్స్ ఆన్ టు అక్యూజ్డ్ ఇన్ సచ్ కేసెస్. సో ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అక్యూజ్ మీదకి వెళ్ళిపోయిందంటే అయిపోయినట్టే, మనకి ప్యాంట్ తడిపేస్తారు. ఎంఫసిస్ దట్ వీక్ పనిష్మెంట్స్ ఫెయిల్ టు డిటర్ ఫ్యూచర్ అటాక్స్. సో వాడి తప్పు చేస్తే ఈజీగా తప్పించుకోగలంటే వాడు ఎందుకు మారుతాడు. సో వాడు మారుకొని ఉండడానికి లా వన్ ఆఫ్ ది కారణం కదా, లాని స్ట్రాంగ్ చేస్తే అయిపోద్ది. విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్. The court assured that petitioners best possible legal representation. So ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో బెస్ట్ పాసిబుల్ లీగల్ రిప్రజెంటేషన్ ఉండాలి. డైరెక్టెడ్ దట్ ఎ లిస్ట్ ఆఫ్ కంపిటెంట్ లాయర్స్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఫర్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అనమాట. సో బెస్ట్ కంపిటెంట్ లాయర్స్ ఉండాలి. రికగ్నైజ్ లాంగ్ టర్మ్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ట్రామా ఫేస్డ్ బై వర్కర్స్. Directions to the center and states. Center was asked to consider legislative intervention specifically for acid attacks. So మన భారతీయ న్యాయ సంహిత అందులోనే ఏమైనా చేస్తే స్టేట్స్ వర్ డైరెక్టెడ్ సబ్మిట్ డీటెయిల్స్ ఆన్ నెంబర్ ఆఫ్ యాసిడ్ అటాక్స్, ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని ఛార్జ్ షీట్స్ అవుతున్నాయి, కేసెస్ డిసైడెడ్ అండ్ పెండింగ్. సో మొత్తం అవుతుంది, ఓవర్హాల్ జరుగుతుంది, ఇంకా అవుతుంది. విక్టిమ్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎంప్లాయ్మెంట్ అండ్ మ్యారిటల్ స్టేటస్, మెడికల్ ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్ అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. డేటా ఆన్ యాసిడ్ అటాక్స్. రిపోర్ట్స్ ఫ్రమ్ 15 హైకోర్ట్స్ ఏం చూస్తున్నాయి, హైయెస్ట్ పెండింగ్ కేసెస్ ఇన్ ఉత్తరప్రదేశ్, యూపీలోనే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ, ఫాలోడ్ బై వెస్ట్ బెంగాల్, ఇక్కడ కూడా అదే, గుజరాత్ 114, ఇవన్నీ కూడా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఈస్ ద ఎపెక్స్ జ్యుడిషియల్ బాడీ entrusted with protecting fundamental rights and ensuring justice. అందరికీ మీకు తెలిసిందే. క్వశ్చన్ చూడండి. With reference to acid attacks in India, consider the following statement. Acid attacks are punishable under specific provisions of IPC. Supreme Court has recommended seizure and auction of convicts' assets to compensate acid attack victims. అదే కదా న్యూస్. యాసిడ్ అటాక్ కేసెస్ ఆర్ ట్రైడ్ ఎక్స్క్లూజివ్లీ బై స్పెషల్ కోర్ట్స్ అండర్ సపరేట్ సెంట్రల్ లా. సో దానికి ఒక సపరేట్ సెంట్రల్ లా అనేది లేదు. సో నార్మల్గా హైకోర్ట్స్ డీల్ చేస్తాయి అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 2, not 3. నో సపరేట్ లా మ్యాండేటింగ్ అడిగింది, ఇప్పుడు సపరేట్ లా చేయమని అడుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. Place in electoral roll is a qualified right, poll body says in Supreme Court. Poll body ఎవరు, ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్స్ రీజన్ అవుతుంది కదా దానికోసం. The Election Commission of India informed the Supreme Court that inclusion in electoral roll is a qualified right subject to the continuous fulfillment of conditions under Article 326. దాన్ని ఏమంటాం, యూనివర్సల్ అడల్ట్ సఫ్రాజ్. During hearing on petitions challenging the special revision exercise in Bihar. The Election Commission చెప్పింది. Constitutional basis of electoral rights. Article 326 of the Constitution provides for adult suffrage.
ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇంక్లూడ్ మినిమం ఏజ్ 18 years ఆఫ్ ఏజ్. మీరు ఓట్ వేయాలంటే నిక్కర్ నుంచి ప్యాంట్కి రావాలి, 18 years దాటి ఉండాలి, ఇండియన్ సిటిజన్షిప్ అయి ఉండాలి, నాట్ బీయింగ్ డిస్క్వాలిఫైడ్ అండర్ లా. డిస్క్వాలిఫైడ్ ఏదో ఒక లా ప్రకారం మీరు దొంగ ఓటింగ్లు డబుల్ ఓటింగ్లు వేస్తారు కదా, వీళ్ళు డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు అనమాట. సో అట్లా మీరు చేయకుండా ఉండాలి. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ కండిషన్ ఇస్ కంటిన్యూస్ రిక్వైర్మెంట్, నాట్ ఏ వన్ టైమ్ ఎంటైల్మెంట్. సో ఈ సిటిజన్షిప్ అనేది మీరు ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోయారు అనుకోండి, ఆర్టికల్ 9 ప్రకారం వీ కెనాట్ హోల్డ్ డ్యూయల్ సిటిజన్షిప్ అనమాట. సో ఈ సిటిజన్షిప్ అనేది కంటిన్యూస్ కాదు, వన్ కంటిన్యూస్ రిక్వైర్మెంట్, నాట్ ఏ వన్ టైమ్ ఎంటైల్మెంట్. సో ఎలక్టరల్ రోల్ యాజ్ ఏ క్వాలిఫైడ్ రైట్. The Election Commission argued that entry in the electoral roll is a qualified right, not a absolute right. So electoral roll, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, ఇది ఒక క్వాలిఫైడ్ రైట్, నాట్ ఏ అబ్సల్యూట్ రైట్. క్వాలిఫైడ్ రైట్ అంటే మీరు మినిమం క్వాలిఫికేషన్స్ మీట్ అయితేనే మీరు ఎలక్టరల్ రోల్లో ఉంటారు, లేకపోతే ఉండరు. Mere inclusion of name once does not guarantee permanent retention if eligibility is later lost. So permanent గా ఉండడానికి లేదు, ఒకసారి వెళ్ళిపోతే. Without proof of qualification, no person can remain on electoral roll. So qualification లేకుండా, proof of qualification లేకుండా no person can remain on electoral roll. SIR exercise. The SIR is a verification, is not a determination of citizenship. చెప్పారు కదా, it's not a basis of citizenship. ఇది దాన్ని ఏమంటాం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్ఆర్సీ కాదు. ఎస్ఐఆర్ ఇస్ వెరిఫికేషన్ ఎక్సైజ్. ఎలక్టరల్ రోల్లో నేను ఉంచాలో ఉండకూడదు. ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ మెయిన్గా ఏంటి, రిమూవింగ్ డూప్లికేట్ ఎంట్రీస్, ఒకే పర్సన్కి రెండు టైంలు ఓటేసే ఛాన్స్ రావడం. ఐడెంటిఫైయింగ్ ఇనెలిజిబుల్ ఓటర్స్, ఎవరెవరు ఇనెలిజిబుల్ వాళ్ళు బయటికి తోసేయడానికి. ఎన్ష్యూరింగ్ యాక్యురసీ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్. అండ్ ఎలక్షన్ కమిషన్ సైటెడ్ improved voter turnout in 2025 following door-to-door survey conducted as part of special intensive revision. Arguments against the challenge. Election Commission clarified that SIR does not introduce new parameters beyond existing constitutional and statutory requirements. Election Commission అనేది కొత్తగా ఏం పెట్టట్లేదు. Section 16, 19 and related provisions of ROP already prescribed. ఏమేమి చెప్పింది, సెక్షన్ 16, 19 అండ్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950. డిస్క్వాలిఫికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్, మీరు డిస్క్వాలిఫై చేయొచ్చు. కండిషన్స్ ఫర్ రిజిస్ట్రేషన్, మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఏంటి అంటే. ఎలక్షన్ కమిషన్ మెయిన్ దట్ ఎక్సైజ్ ఇస్ విత్ ఇన్ ఇట్స్ స్టాచ్యుటరీ మ్యాండేట్, తన యొక్క లా చేసే పరిధిలో ఉంది. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. The matter is being heard by bench headed by CJI. Petitions challenge the constitutionality and procedure of SIR conducted in the Bihar. Petitioners challenge the constitutionality and procedure. Court is examining whether excise affects voting rights or violates constitutional safeguards. చూస్తుందంట. Election Commission of India ఏంటి, it's a constitutional body. Election Commission of India is a constitutional body under Article 324 responsible for conducting free and fair elections. It supervises preparation and revision of electoral roll under Representation of People Act 1950. Electoral roll 1950, 1951 కాదు, చూసుకోండి. సో ఎలక్టరల్ రోల్ గురించి మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. సో దిస్ సమ్స్ అప్ అవర్ హిందూ అనాలిసిస్. సో మన హిందూ అనాలిసిస్ని కాంప్రిహెన్సివ్ వేగా, నేను నాకు ఎన్ని వచ్చినా ఏది వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాను. మీరు కూడా అట్లనే ఉండాలి. మన ప్రిపరేషన్ మాకూడదు. మన అల్టిమేట్ ఎయిమ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ర్యాంక్ 1 కొట్టిన రోజు అమ్మ మనం అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది, ఈ ఇండియాకి తెలుస్తుంది. సో మీరు అది కొట్టినంత వరకు ఊపిరి మాత్రం తీసుకోకుండా ఉండండి. అంటే ఊపిరి తీసుకోకుండా ఉండడం అంటే బీ సిన్సియర్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. సో ఇప్పుడు నేనైనా అంతే, ఇప్పుడు మన హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ పెడితే ర్యాంక్స్ వస్తూనే ఉంటాయి. ర్యాంక్ అనేది నార్మల్ థింగ్. మీరు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ అనేది స్టార్టింగ్, అక్కడి నుంచి ఇంకా మీ జాబ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు అన్నిటిలో అచీవ్ చేయాలంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, డెడికేషన్ ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి. అండ్ మన ఎల్టీఎక్స్ యూపీఎస్సీ క్లాసెస్లో పీటీ 365 మొత్తం నేనే చెప్పబోతున్నా. కరెంట్ అఫైర్స్ మొత్తం నేనే చెప్పబోతున్నా. ఎన్వైర్న్మెంట్ ఎస్ఎన్టీ క్రాష్ కోర్స్ నేనే చెప్పబోతున్నా. పర్సనల్ మెంటర్షిప్ కావాలన్నా ఉంది నా నేమ్ మీద. ప్రజెంట్ పాలిటీ డీల్ చేస్తున్నా. ఈ ఏ క్లాసెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా ఎల్టీఎక్స్ క్లాసెస్లో డీల్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ you all guys a great success. Thank you and very much. We'll meet in our analysis. So 29th ది 30th కలిపి 29th and 30th కలిపి నేను 30th మార్నింగ్ హిందూ అనాలిసిస్ డీల్ చేస్తాను, లైవ్ వస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ టుమారో.